2 marks, 3 marks, 2 marks. 1 by 16a, 1 by 8a. ఇది మనం ప్రూవ్ చేయాలి. మైనస్ 2, 1, 1, 2, మైనస్ 1, 3. చాలా చాలా సింపుల్ చెప్తాను. మైనస్ 1, 2, 1, minus 1, 2, 1, having its axis parallel to the x-axis. Hi everyone, welcome back to RS Academy. This is Ravi. Parabola standard form చాలా అంటే చాలా సింపుల్ చెప్తాను స్టూడెంట్స్. చాలా ఈజీగా ఉంటుంది. మీ మైండ్లో ప్రాక్టీస్ చేయకుండా ఫిక్స్ అయిపోయే విధంగా చెప్తాను. సో ఈ వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఓకే, సో ఫస్ట్ పారాబోలా స్టాండర్డ్ ఫామ్ డయాగ్రామ్ వేస్తే మనకి 2 to 3 మార్క్స్ ఇవ్వాలి. కాబట్టి ఫస్ట్ డయాగ్రామ్ చాలా సింపుల్ చెప్తాను స్టూడెంట్స్. ఏం లేదు, ఫస్ట్ ఒక ఎక్స్ యాక్సిస్ తీసుకోండి, ఒక వై యాక్సిస్ తీసుకోండి. ఎక్స్ కాబట్టి ఎక్స్ పెట్టుకోండి, ఇది ఎక్స్ డాష్, రైట్, పాజిటివ్ నెగిటివ్, రైట్, వై డాష్. ఓకే, సో పారాబోలా స్టాండర్డ్ ఫామ్, పారాబోలా కాబట్టి ఒక పారాబోలా తీసుకోండి ఇలాగా. ఓకే, ఇది సెంటర్ కాబట్టి రైట్, ఇక్కడ 0, 0 ఉంటుంది. దీన్ని మనం వర్టెక్స్ అంటాం, గమనించండి. ఓకే, కాబట్టి ఇది ఏ అనుకోండి, రైట్. ఇప్పుడు మనం ఏదైనా ఒక పాయింట్ తీసుకోండి, ఇది పి అనే పాయింట్ అనుకుందాం. అయితే అది ఎక్స్, వై ఉంటుంది, మనకు తెలియదు కదా, ఒక ఎక్స్, వై. అయితే ఈ పాయింట్ ఎలా తీసుకోవాలి అంటే గమనించండి, ఇక్కడ ఒక లైన్ తీసుకోవాలి, రైట్, ఒక లైన్ తీసుకోవాలి, ఇది ఎల్ అంటాము. అయితే ఈ పాయింట్ ఎలా తీసుకోవాలి అంటే ఇక్కడి నుంచి ఇక్కడికి ఎంత డిస్టెన్స్ ఉంది, అంతే డిస్టెన్స్ ఇక్కడి నుంచి ఇక్కడికి ఉండాలి. అది ఒక పాయింట్ తీసుకోవాలి. ఆ పాయింట్ ఎక్కడైనా తీసుకోండి, ఎక్కడైనా తీసుకోండి, ఎక్కడైనా తీసుకోండి. ఇక్కడి నుంచి ఇక్కడికి ఎంత డిస్టెన్స్ ఉంటుందో ఇక్కడి నుంచి ఇక్కడికి కూడా అంతే డిస్టెన్స్ ఉండాలి. అలాంటి ఒక పాయింట్ తీసుకోవాలి. సో ఇక్కడే టచ్ అయ్యాం కదా, మరి ఇక మనం ఫోకస్ అంటాం. ఈ ఫోకస్ మనం ఎస్గా రిప్రజెంటేషన్ చేస్తాం. కాబట్టి ఇది ఎక్స్ యాక్సిస్ మీద ఉంది కాబట్టి వై యాక్సిస్ అనేది 0 ఉంటుంది. వై యాక్సిస్ అంటే వై ప్లస్ 0 ఉంటుంది. ఇక్కడ ఏం వేసుకోవాలి అంటే ఇక్కడి నుంచి ఇక్కడికి ఒక డిస్టెన్స్, ఒక ఏ అని వేసుకోండి, ఎంతో కొంత 2, 3, 4 ఏమైనా ఉండొచ్చు. కాబట్టి తెలియదు కాబట్టి ఒక ఏ వేసుకున్నాం. ఇక్కడి నుంచి ఇక్కడికి ఎంత డిస్టెన్స్ ఉంటుంది అంటే ఇక్కడి నుంచి కూడా అంతే డిస్టెన్స్ ఉంటుంది, సేమ్ డిస్టెన్స్ ఉండాలి. ఓకే, కాబట్టి ఇక్కడి నుంచి ఇక్కడికి ఏ డిస్టెన్స్ ఉందనుకోండి, ఇక్కడి నుంచి ఇక్కడ కూడా మనకి ఏ డిస్టెన్స్ ఉంటుంది, సేమ్ డిస్టెన్స్ ఉండాలి. ఓకే, కాబట్టి ఇది పాజిటివ్ సైడ్ కాబట్టి ఏ, 0, ఇది నెగిటివ్ సైడ్ కాబట్టి ఈ పాయింట్ మనం జెడ్ అనుకుని మైనస్ ఏ, 0 అనుకోవాలి, అంతే కదా అది. ఓకే, మరి ఇక్కడి నుంచి ఇక్కడ టచ్ అవుతే ఫోకస్ అన్నాం కదా, మరి ఇక్కడి నుంచి ఇక్కడ టచ్ అవుతే మనం అది ఎంగా తీసుకున్నాం పాయింట్. ఓకే, పాయింట్ ఎంగా తీసుకుందాం. అయితే దీని వాల్యూస్ ఏముండొచ్చు అంటే చూడండి, ఇక్కడ నుంచి ఇక్కడ డిస్టెన్స్ ఏంటి మనకి ఏ, అంటే ఇది లెఫ్ట్ సైడ్ కాబట్టి మైనస్ ఏ తీసుకున్నాం, రైట్. ఇక్కడ ఈ పాయింట్ వై అని తీసుకోండి, ఎందుకంటే ఇది వై యాక్సిస్ ఎక్కడో దుక్కున వై దగ్గర ఉంది, అందుకోసం ఎక్కడ దుక్కున ఇది వై దగ్గర మనకి ఉంది. గమనించండి, ఇలా మనకి కొన్ని పాయింట్స్ అయితే వచ్చేసాయి, రైట్. సో పారాబోలా స్టాండర్డ్ ఫామ్ మనం ప్రూవ్ చేయాలి అంటే రైట్, ఎస్పి బై పిఎం అంటే ఎస్పి బై పిఎం. ఇది పి నుంచి ఎంకి పర్పెండిక్యులర్ డిస్టెన్స్, అంతే కదా. ఒక లైన్ మీద, ఎల్ఎన్ లైన్ మీద ఇలా ఉంది అంటే అది పర్పెండిక్యులర్ డిస్టెన్సే, గమనించండి. ఓకే, అయితే ఎస్పి బై పిఎం ఈజ్ ఈక్వల్స్ టు ఈ తీసుకోవాలి, ఇది మన ఫార్ములా అనుకోండి. ఓకే, బట్ ఈ అంటే ఏంటి పారాబోలా వైజ్గా అంటే ఎసెంట్రిసిటీ. పారాబోలా ఎసెంట్రిసిటీ ఎంత ఉంటుంది అంటే ఈజ్ ఈక్వల్స్ టు 1 ఉంటుంది, ఈజ్ ఈక్వల్స్ టు 1 ఉంటుంది. సో ఈ 1 అనేది ఇక్కడ వేసుకోండి, ఎస్పి ఈజ్ ఈక్వల్స్ టు పిఎం ఈజ్ ఈక్వల్స్ టు 1 అంటే ఈ ప్లేస్లో 1 వేసుకున్నాను, ఎందుకంటే పారాబోలా ఎసెంట్రిసిటీ 1 ఉంటుంది. ఇప్పుడు పిఎం 1కి మల్టిప్లై అయింది అనుకోండి, అప్పుడు ఏమొస్తుంది మనకి ఎస్పి ఈజ్ ఈక్వల్స్ టు పిఎం ఇలా వస్తుంది స్టూడెంట్స్. మీకు అర్థమైంది అనుకుంటున్నాను. నేను థియరీ ఎలా రాయాలో చెప్తా, ఓన్గా రాయొచ్చు. ఈ డయాగ్రామ్ వేస్తే మనకి 2 to 3 మార్క్స్ వస్తాయి, థియరీ రాస్తే 2 మార్క్స్ వస్తాయి, ఈ సమ్ సాల్వ్ చేస్తే ఇంక 2 మార్క్స్ వస్తాయి, రైట్. 2 మార్క్స్
3 5 5 ప్లస్ 2 7 మార్క్స్ వస్తాయి ఈజీగా. ఓకే, సమ్మాలు సాల్వ్ చేసుకుంటే ఇది మనం ఓన్గా రాయొచ్చు, మార్క్స్ ఖచ్చితంగా ఇస్తారు, నథింగ్ టు వరీ. ఓకే, సో ఎస్పీ ఏంటి, పిఎం అంటే ఏంటో మనం ఇప్పుడు రాసుకోవాలి చెప్తాను అండి. ఓకే, ఎస్పీ కోసం ఎస్పీ ఈజ్ ఈక్వల్స్ టు డిస్టెన్స్ ఫార్ములా వాడండి. రైట్, డిస్టెన్స్ ఫార్ములా ఏంటి, సింపుల్ డిస్టెన్స్ ఫార్ములా ఏంటంటే అండర్ రూట్ x2 మైనస్ x1 లేదా x1 మైనస్ x2 హోల్ స్క్వేర్ ప్లస్ y1 మైనస్ y2 హోల్ స్క్వేర్. ఓకే, ఇది వేసుకోండి. ఇప్పుడు x1 x2 వాల్యూస్ ఏంటి, సపోజ్ ఇది ఎస్పి, చూడండి ఎస్పి ఇది డిస్టెన్స్ ఫార్ములా. ఎస్లో ఏమున్నాయి, పిలో ఏమున్నాయి ఇక్కడ వేసేసుకోవచ్చు. సపోజ్ ఇక్కడ ఇది చూడండి ఎక్స్ మైనస్ ఏ అంటే ఈ ఎక్స్ ఇక్కడ వేసుకోండి, వేసుకున్న మైనస్ x2 బదులు ఏ వేసుకోండి, ఇలా వస్తుంది. ఇప్పుడు y1 అంటే ఈ y మైనస్ 0, ఈ y ఈ ప్లేస్లో వేసుకున్నాను, మైనస్ ఈ 0 y2లో వేసుకున్నాను, ఇలా వచ్చింది స్టూడెంట్స్. సాల్వ్ చేసుకుంటే మనకి ఒక వాల్యూ అయితే వస్తుంది. ఇది ఎస్పి పక్కన పెట్టండి. నెక్స్ట్ పిఎం, పిఎం కూడా మనం డిస్టెన్స్ ఫాలో వాడచ్చు, లేదా ఇది లైన్ కదా, చూడండి ఇది ఒక లైన్ కదా, ఇది కూడా మనం తీసుకోవచ్చు. ఎలాగంటే చూడండి పిఎం పిఎం ఇలాగని తీసుకోవచ్చు, లేదా లైన్ తీసుకోవచ్చు. పిఎం ఎలా తీసుకోవచ్చు అంటే చాలా సింపుల్. చూడండి ఇప్పుడు ఇక్కడ నుంచి ఇలా వెళ్ళామనుకోండి, ఉదాహరణకి అంటే మీరు డాట్ లైన్స్ పెట్టుకోండి, ఇంకా నో కన్ఫ్యూషన్ పెట్టుకున్నాం అనుకోండి. ఓకే, ఇదేంటిది ఏ, ఇక్కడ నుంచి ఇక్కడ డిస్టెన్స్ చూడండి, ఇక్కడ నుంచి డిస్టెన్స్ ఎంత ఏ ఉంది. మరి ఈ డిస్టెన్స్, ఈ కాస్ట్ డిస్టెన్స్ ఏంటి ఎక్స్, చూడండి ఎక్స్ ఈ పాయింట్ కదా, ఈ కాస్ట్ డిస్టెన్స్ ఎక్స్. రైట్, చూడండి అంటే ఏంటి, పి నుంచి ఎంకి ఎంత డిస్టెన్స్ అంటే ఎక్స్ ప్లస్ ఏ అన్నట్టు, ఎక్స్ ప్లస్ ఏ. కాబట్టి చూడండి పిఎం ఈజ్ ఈక్వల్స్ టు ఎక్స్ ప్లస్ ఏ, ఎక్స్ ప్లస్ ఏ తీసుకోవచ్చు. రైట్, ఇలా కూడా మీరు తీసుకోవచ్చు, లేదా ఈ రెండింటి డిస్టెన్స్ ఫార్ములా వాడచ్చు, నథింగ్ టు వరీ. ఓకే, సో ఇలా తీసుకున్నామా, ఇలా తీసుకోవచ్చు, లేదా డిస్టెన్స్ ఫార్ములా ఈజీగా వాడచ్చు. ఒకవేళ డిస్టెన్స్ ఫార్ములా మీరు వాడారు అనుకోండి, మనకి ఇదే ఆన్సర్ వస్తుంది, నథింగ్ టు వరీ. ఓకే, ఇప్పుడు ఎస్పి అంటే ఏంటి, ఇది వేసుకోండి, అండర్ రూట్ ఓవర్ ఎక్స్ మైనస్ ఏ హోల్ స్క్వేర్ ప్లస్ 0 తీసేసేయండి, వై స్క్వేర్ ఉంటుంది మనకి, వై స్క్వేర్ ఈజ్ ఈక్వల్స్ టు. పిఎం అంటే ఏంటి, పిఎం అంటే ఎక్స్ ప్లస్ ఏ, ఎక్స్ ప్లస్ ఏ. ఇప్పుడు స్క్వేరింగ్ ఆన్ బోత్ సైడ్స్, అప్పుడు ఏమొస్తుంది ఎక్స్ మైనస్ ఏ, సారీ ఇక్కడ హోల్ స్క్వేర్ ఉంటుంది, ఎక్స్ మైనస్ ఏ హోల్ స్క్వేర్ వై స్క్వేర్ ఈజ్ ఈక్వల్స్ టు ఎక్స్ ప్లస్ ఏ, ఇక్కడ స్క్వేర్ వస్తుంది. రైట్, ఇక్కడ మనకి స్క్వేర్ వస్తుంది, స్క్వేర్ రూట్ క్యాన్సిల్, మనకి ఏమి మిగులుతుంది ఎక్స్ మైనస్ ఏ హోల్ స్క్వేర్ వై స్క్వేర్ ఎక్స్ ప్లస్ ఏ హోల్ స్క్వేర్, ఇలా వస్తుంది. ఇప్పుడు ఫార్ములా ఏంటి, ఏ మైనస్ బి హోల్ స్క్వేర్ ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్ అనుకోండి, అప్పుడు ఏమొస్తుంది ఏ స్క్వేర్ అంటే ఎక్స్ స్క్వేర్ మైనస్ 2ab మైనస్ 2a, ఏ అంటే ఏంటి ఇక్కడ ఎక్స్ ఉంది, బి ప్లేస్లో ఏ ఉంది, ప్లస్ బి స్క్వేర్ అంటే ఏ స్క్వేర్, అంతే కదా, ఏ స్క్వేర్ మైనస్ 2ab ప్లస్ బి స్క్వేర్ అంటే ఏ స్క్వేర్ వేసుకోవాలి, అంతే, ఇది ఏ మైనస్ బి హోల్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ యాస్ట్రీ వేసుకున్నాను ఈజ్ ఈక్వల్స్ టు, ఇది ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్ అంటే ఏ స్క్వేర్ ప్లస్ 2ab 2a, ఏ అంటే ఏంటి ఇది, బి అంటే ఇది, ప్లస్ బి స్క్వేర్ అంటే ఇది, ఇలా వచ్చింది. ఇప్పుడు ఎన్ని క్యాన్సిలేషన్స్ అంటే ఎక్స్ ఎక్స్ క్యాన్సిల్, ఏ ఏ క్యాన్సిల్ అయిపోయింది. ఓకే, ఈ మైనస్ 2xa అట్లా పంపిస్తే ఈ వై స్క్వేర్ మిగిలింది కదా, ఆ వై స్క్వేర్ ఇదిగోండి 2xa, ఇది రాశాను, ఇది అవతలకు వెళ్తే ప్లస్
2xa ఎందుకంటే ప్లస్ 2xa ఇదిగోండి మైనస్ 2xa అవతలకు వెళ్తే ప్లస్ 2x అయింది. యాడ్ చేయండి. y square is equals to 4. 2 plus 2 4xa. ఇది మన ఫైనల్ ఆన్సర్. అంతే, చాలా సింపుల్గా వచ్చేసింది. ఇప్పుడు మన స్టేట్మెంట్స్ ఏం రాయాలి అంటే చాలా చాలా సింపుల్. ఇప్పుడు ఎస్ అనే పాయింట్ ఏంటి అది తీసుకోండి. లెట్, చాలా సింపుల్, ఏం లేదు, లెట్ ఎస్ బి ద ఫోకస్. ఇప్పుడు ఏం చెప్పాను మీకు, ఎస్ అనేది ఫోకస్ అని చెప్పాం కదా, అది ఎస్ మీద ఫోకస్ అని తీసుకోండి. ఇదేంటిది, ఎల్ బి ద డైరెక్ట్రిక్స్ ఆఫ్ పారాబోలా. ఓకే, ఓన్ రాయండి, ఏం కాదు. లెట్ జెడ్ బి ద, ఒక పాయింట్ మర్చిపోయాం అనుకోండి, ఏం కాదు, జెడ్ బి ద ప్రొజెక్షన్ ఆఫ్ ఎస్ ఆన్, ఎక్కడ, ఎల్ మీద ఉంది, ఆన్ ఎల్. రైట్, రాయొచ్చు, రాయొచ్చు, నాకు తింటూ వారి. ఓకే, రైట్. ఏ బి ద మిడ్ పాయింట్, అంతే కదా, ఏ అనేది మిడ్ పాయింట్, రెండిట్లో మిడ్ పాయింట్ ఆఫ్ జెడ్ ఎస్ సచ్ దట్ AS is equals to AZ is equals to A. ఇక్కడ నుంచి ఇక్కడికి ఎంత డిస్టెన్స్ ఉంది, ఏ ఉంది, ఇక్కడ నుంచి ఇక్కడ డిస్టెన్స్ ఎంత ఉంది, ఏ ఉంది. అదే నేను PM ఈజ్ పర్పెండిక్యులర్ డిస్టెన్స్ టు, ఎక్కడ మనకి ఎల్కి, PM ఎలా ఉంది, పర్పెండిక్యులర్ డిస్టెన్స్ టు ఎల్. ఇది తీసుకోండి. నెక్స్ట్ ఇంకేం తీసుకోవాలి, పాయింట్లు తీసుకోండి. ఇంకా ఫోకస్ ఏంటి, ఫోకస్ ఎస్ మీద పాయింట్ ఏంటి, A,0. రైట్, ఏ పాయింట్ వచ్చేసి మనకి ఎంత, 0,0. జెడ్ ఏంటి, జెడ్ మీద -A,0. P అనే పాయింట్ ఏంటి, X,Y తీసుకోండి. ఇలాగా చూసారా, నేను థియరీ రాశాను, డయాగ్రామ్ వేసాను అండ్ సమ్ ప్రూవ్ చేశాను. దీనికి ఒక 2 మార్క్స్, 3 మార్క్స్, 2 మార్క్స్, 7 మార్క్స్ ఈజీగా వస్తాయి స్టూడెంట్స్. సో మీకు చాలా సింపుల్గా ఎక్స్ప్లెయిన్ స్టూడెంట్స్. ప్రూవ్ దట్ ద ఏరియా ఆఫ్ ట్రయాంగిల్ ఇన్స్క్రైబ్డ్ ఇన్ ద పారాబోలా y square is equals to 4x. సో ట్రయాంగిల్ అనేది పారాబోల్లో ఉంది. ఓకే, ఈజ్ 1/8a. ఇది మనం ప్రూవ్ చేయాలి. ఓకే, స్క్వేర్ యూనిట్స్ వేర్ y1, y2, y3 ఆర్ ద ఆర్డినేట్స్ ఆఫ్ ద వర్టెక్స్ అన్నాడు. సో ఇచ్చిన క్వశ్చన్ని సింపుల్గా ఎలా సాల్వ్ చేయాలో చెప్తానండి. ఫస్ట్, ఇది ద మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్ ఇది. సో నోట్ చేసుకోండి, మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్. సొల్యూషన్ తీసుకోండి. ఇప్పుడు ఇక్కడ మనం ఏం చేస్తున్నామంటే, ఫస్ట్ మనకి y square is equals to 4ax ఉంది, అవును కదా, 4ax ఉంది. అండ్ వర్టెక్స్ ఏమున్నాయి, వర్టెక్స్ లెట్ ఏ వర్టెక్స్ వచ్చేసి AT1, 2AT1. ఇక్కడ 2 ఉంది కాబట్టి ఇక్కడ స్క్వేర్ వస్తుంది, మైండ్లో పెట్టుకోండి. రైట్, నెక్స్ట్ బి చూడండి, AT2, AT2 రెండు సేమ్ ఉన్నాయి కదా, ఇక్కడ స్క్వేర్, ఇక్కడ 2 పెట్టుకోండి. నెక్స్ట్ సి వచ్చేసి AT3, AT3 ఇక్కడ స్క్వేర్, ఇక్కడ 2 వస్తుంది. ఇది ఎందుకు ఇలా చెప్తున్నాను అంటే మీకు గుర్తున్నారు కాబట్టి చెప్తున్నాను. ఓకే, సో ఇలా ఉంది మనకి ఏ వర్టెక్స్, బి వర్టెక్స్, సి వర్టెక్స్ ఉన్నాయి. సో ఇక్కడ ఏం చెప్పాడు, ద ఏరియా ఆఫ్ ట్రయాంగిల్ సింపుల్ ఫార్ములా వచ్చేసి మనకి ఆఫ్ మోడ్. ఇప్పుడు వర్టెక్స్ తీసుకుందాం స్టూడెంట్స్. ఓకే, వర్టెక్స్ అంటే ఏంటి, ఇదే. అయితే తీసుకునే ముందు ఫార్ములా ఏంటంటే ఆఫ్ x1, x2, x3, y1, y2, y3, 1, 1, 1. ఇది ఫార్ములా.
ఇప్పుడు x1 వాల్యూ అంటే ఇది x1, ఇది x1 y1, ఇది x2, ఇది y2, ఇది x3, ఇది y3. సబ్స్టిట్యూట్ చేసుకోండి. x1 వాల్యూ ఏమి వేసుకోవాలి? a t1 స్క్వేర్ ఆఫ్ a t1 స్క్వేర్, a t1 స్క్వేర్. x2 అంటే a t2 స్క్వేర్, a t2 స్క్వేర్, a t3 స్క్వేర్. ఇదే x1 x2 x3. ఓకే. y1 అంటే 281, 281, y2 అంటే 282, 283, 283. ఈ 1 కామన్, 1 1 1 అనేవి కామన్, ఇలా వచ్చింది. ఇప్పుడు ఇక్కడ ఏం చేస్తున్నామంటే దీంట్లో కామన్ ఎలిమెంట్స్ బయట తీసుకోండి. అంటే చూడండి, ఇక్కడ ఏ ఉంది కదా, ఏ కామన్ తీసుకోవచ్చు. 2a 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 కామన్ తీసుకోవచ్చు. సో తీసుకోండి. చూడండి, లైన్ తీసుకుంటున్నా, కంటిన్యూయేషన్ ఆఫ్ రైట్. ఇక్కడ మనం ఏ కామన్ తీసామనుకోండి, ఆఫ్ ఏ అండ్ ఇంకా 2a కామన్ తీస్తున్నాను. చూడండి, ఇక్కడ నుంచి ఏ కామన్ తీసా, ఇక్కడ నుంచి 2a కామన్ తీసాను. చూడండి 2a. కాబట్టి ఏ కామన్ తీసేస్తే t1 t2 t3 వస్తుంది. చూసుకోండి, t1 స్క్వేర్, t2 స్క్వేర్, t3 స్క్వేర్ వస్తుంది. ఇక్కడ 2a తీసేసేయండి, t1 t2 t3, 1 1 1 కామన్ ఇంకా. ఓకే, ఇక్కడ e2 క్యాన్సిల్ అయిపోతుంది. a ఇంటూ ఏ స్క్వేర్, ఏ స్క్వేర్ వస్తుంది. రైట్, ఏ స్క్వేర్ వస్తుంది. అయితే ఇక్కడ నుంచి ఇక్కడి మధ్యలో ఏం చేస్తున్నానంటే చిన్న రో ఆపరేషన్ చేస్తున్నాను. ఆ రో ఆపరేషన్స్ ఏంటి అంటే గమనించండి, ఇది కొంచెం కిందకి వేసుకుంటున్నాను. ఏ 2 క్యాన్సిల్, ఏ ఇంటూ ఏ స్క్వేర్ వచ్చింది. ఇక్కడ ఏం చేస్తానంటే r1 ఇంప్లైస్ r1 మైనస్ r2. అంటే r1 అంటే ఏంటి, ఇది రో 1 అంటాం. ఈ రో 1 ఎలా మారుస్తున్నానంటే రో 1 మైనస్ రో 2 చేస్తున్నాను. చూడండి, r1 అంటే ఏంటి, ఇది t1 స్క్వేర్ మైనస్ కాబట్టి మైనస్ r2 అంటే ఏముంది, t2 స్క్వేర్. ఇలా వస్తుంది. t1 ఇలా వేసుకోండి, t1 మైనస్ మైనస్ r2 అంటే t2 ఇలా వేసుకోవాలి. r1 అంటే 1 మైనస్ r2 అంటే ఇది కదా, ఇలా వేసుకోవాలి. ఇక్కడ నేను ఏం చేశాను అంటే రో 1లో r1 మైనస్ r2 వేసాను. ఇవి r1 మైనస్ ఇవి r2, అలాగా. దీనికి అట్లనే అప్లై చేయాలి. ఎలాగంటే r2 ఇంప్లైస్ r2 మైనస్ r3. సో r2 అంటే ఏంటి, ఇవే కదా, అవి వేసుకోండి. t2 స్క్వేర్, t2 1. ఇక్కడ మైనస్ 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 r3 అంటే ఏంటి, t3 స్క్వేర్, t3 ఈ పక్కన వేసుకోవాలి, ఓకే. 1 అంటే t3 ఇక్కడ వేసుకోవాలి, t3 ఇక్కడ వేసుకోవాలి, ఈ 1 ఇక్కడ వేసుకోవాలి. ఇది చూడండి ఇలా వచ్చింది. ఓకే, ఇంకా లాస్ట్ కామన్ యాస్టే వేసుకోండి. t3 స్క్వేర్, t3 అండ్ 1. ఇది కొంచెం మంచిగా వేసుకుందాము. ఇలా వచ్చింది. ఇప్పుడు దీన్ని సింపుల్ సాల్వ్ చేసుకోవచ్చు. ఇక్కడ ఒక లైన్ తీసుకుంటున్నాను. ఓకే, ఇక్కడ ఎలా ఉందంటే ఇది ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్లా ఉంది. అంటే ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్ అది ఎలా రాసుకోవచ్చు అంటే ఇక్కడ చూడండి,
ఏ స్క్వేర్, బయట ఉన్నది ఏ స్క్వేర్. ఓకే, ఇక్కడ ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్ కాబట్టి ఏ ప్లస్ బి ఇంటూ ఏ మైనస్ బి అంటే t1 ప్లస్ t2 t1 మైనస్ t2 ఏ ప్లస్ బి ఇంటూ ఏ మైనస్ బి అన్నట్టు. ఇంకా ఇది అయిపోయింది కదా, ఇది తీసుకోండి. t1 మైనస్ t2 వేసుకోండి. t1 మైనస్ t2. ఓకే, 1 మైనస్ 1 0 0. అలాగా ఇది కూడా అంతే. ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్ అప్పుడు ఏమవుతుంది? ఏ ప్లస్ బి ఇంటూ ఏ మైనస్ బి అంటే t2 ప్లస్ t3 t2 మైనస్ t3 ఏ ప్లస్ బి ఇంటూ ఏ మైనస్ బి. ఇది ఉంది కదా, ఇది కూడా వేసేసుకోండి. t2 మైనస్ t3. కన్ఫ్యూజ్ అవ్వద్దు. ఇది యాస్టీస్ వేసేసుకున్నాను. ఇక్కడ స్క్వేర్స్ రూపంలో ఉన్నవి నేను ఇలాగా స్ప్లిట్ చేసుకున్నాను. 1 మైనస్ 1 0. ఈ కిందది యాస్ట్ వేసేసుకోండి. t3 స్క్వేర్ t3 అండ్ 1 చూడండి. t3 స్క్వేర్ t3 అండ్ 1 రైట్. ఇప్పుడు నెక్స్ట్ మనం ఏం చేసుకోవాలంటే ఏ స్క్వేర్, ఇదిగోండి ఏ స్క్వేర్. ఓకే, సో ఫస్ట్ నేను ఏం చేస్తున్నాను అంటే మోడ్ చేస్తున్నాను. ఇప్పుడు ఇక్కడి నుంచి ఇది సేమ్ ఉంచండి. t1 మైనస్ t2 t1 మైనస్ t2 బయట తీసాను. t1 మైనస్ t2 ఇక్కడి నుంచి బయట తీసేస్తే ఇది మిగిలిపోయింది కదా, అది వేసుకోండి. t1 ప్లస్ t2 ఇది బయట తీసేస్తే అంటే ఇది సేమ్ ఉంది, ఇది తీసేసాము, ఇది మిగిలింది కాబట్టి ఇక్కడ వేస్తున్నాను. ఇది కూడా బయట తీసేస్తాం వచ్చేస్తుంది కాబట్టి ఇక్కడ ఏం లేకపోతే ఏం వేసుకోవచ్చు? 1 వేసుకోవచ్చు. ఈ 0 ఇదిగోండి. ఇప్పుడు చూడండి, ఇది మల్టిప్లై చేస్తే ఈ 2 వస్తాయి, ఇది మల్టిప్లై చేస్తే ఇది వచ్చేస్తుంది కాబట్టి వేసుకోవచ్చు. ఇక్కడ కూడా అంతే సేమ్. ఇది కామన్ తీసుకోండి. t2 మైనస్ t3 అప్పుడు ఇది ఇక్కడ వేసుకోండి. t2 ప్లస్ t3 ఇది బయటకు వచ్చేస్తుంది కాబట్టి ఓకే, ఇది కామన్ తీసాం కాబట్టి 1 వస్తుంది. 0 ఇది యాస్ట్ వేసేసుకోండి. t3 స్క్వేర్ t3 1 ఇలాగా చాలా సింపుల్గా వచ్చింది కదా. ఇప్పుడు ఏంటంటే ఇది క్లోజ్ చేయండి. చూడండి ఇలాగా అప్పుడు మనకి ఏం మిగులుతుంది? ఏ బి సి డి. సో అలా ఉంటే ఏంటి? ఏ బి సి డి ఇలా ఉంటే డేటా అప్లై చేస్తే ఏమొస్తుంది? ఏడి మైనస్ బీసీ వస్తుంది. ఏడి మైనస్ బీసీ. సో వేసుకోండి. ఏ స్క్వేర్ t1 మైనస్ t2 t2 మైనస్ t3 ఓకే 3. ఇప్పుడు మనకి ఇది మోడ్ ఆఫ్ వస్తుంది కదా, సో మోడ్ ఆఫ్ ఇలా వస్తుంది మోడ్. ఓకే, ఇప్పుడు ఇది క్లోజ్ అయిపోయింది కదా, అప్పుడు ఏమొస్తుంది? ఏడి మైనస్ బీసీ t1 ప్లస్ t2 అంటే ఏ డి అంటే ఏడి అంటే t1 ప్లస్ t2 ఇంటూ 1 అదే వస్తుంది. మైనస్ ఆఫ్ t2 ప్లస్ t3 ఇంటూ 1 t2 ప్లస్ t3 ఇలా వస్తుంది. ఎందుకంటే చూడండి ఏడి ఇది ఏడి వాల్యూ, ఎందుకంటే ఈ 2 మల్టిప్లికేషన్ అవుతే ఏమొస్తుంది? t1 ప్లస్ t2 ఇంటూ 1 t1 ప్లస్ t2 మైనస్ బీసీ ఏబిసిడి ఇంకో చూడండి ఏబిసిడి. సో బీసీ అంటే 1 ఇంటూ t2 ప్లస్ t3 ఇదే వస్తుంది యాస్టిస్గా. ఇప్పుడు మోడ్ వస్తుంది. ఇప్పుడు ఏమవుతుందంటే ఇక్కడ మైనస్ ఉంది కదా, ఈ మైనస్ లోపలికి వెళ్తే ఏమొస్తుందంటే t2కి మైనస్ వస్తుంది, t3 కూడా మైనస్ ఇలా వస్తుంది. బయటన మైనస్ లోపలికి పంపించాం అనుకోండి, t2కి వస్తుంది t3కి వస్తుంది. అప్పుడు
చూడండి ఈ బ్రాకెట్ ఇంకా అవసరం లేదు. ఈ T2 ప్లస్ T2 మైనస్ T2 క్యాన్సిల్ అయిపోతుంది. ఏం మిగులుతుంది మనకి? T1 మైనస్ T3 మిగులుతుంది. అది వేసుకోండి. ఏ స్క్వేర్ T1 మైనస్ T2 T2 మైనస్ T3. ఇక్కడ మనం ఏం చెప్పండి, ఇక్కడ T3 ఉంది కదా, రైట్, మైనస్ T3 ఉంది కదా, మైనస్ కామన్ తీయండి, మైనస్ కామన్ తీసా అప్పుడు ఏమొస్తుంది? ప్లస్ T3 అవుతుంది, రైట్. ఈ ప్లస్ T1 కాస్త మైనస్ T1 అవుతుంది. ఎందుకంటే గమనించండి, మైనస్ కామన్ ఇస్తాను. మైనస్ ఇంటూ T3 మైనస్ T3 మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ T1 అది. ఓకే, సో ఇలా మోడ్ వస్తుంది. అయితే ఈ మోడ్లో ఏమవుతుందంటే మైనస్ కాస్త ఈ మైనస్ కాస్త ప్లస్ అయిపోతుంది, పోతుంది. కాబట్టి ఇలా వేసుకోవచ్చు, ఏం కాదు. మనం ప్రూవ్ చేయాల్సింది ఏంటి? మనకి ఇక్కడ 8a ఉంది, ఇలా ఉంది అంటే 8a రావాలి. ఇక్కడ 8 ఉందా? లేదు. కాబట్టి మనం ఏం చేస్తున్నాను అంటే ఇక్కడ 2a ఇంటూ 2a ఇంటూ 2a వేసుకుంటాను. 2 2s are 4, 4 2s are 8. గమనించండి, రైట్. మనకి 8a కావాలి చెప్తానండి. అయితే ఇలా కింద వేసుకుంటే అలా కుదరదు, పైన కూడా వేసుకోవాలి. కాబట్టి నేను పైన వేసుకుంటున్నాను. చూడండి, పైన వేసుకుంటే ఇక్కడ 2a వస్తుంది, ఇక్కడ 2a వస్తుంది, ఇక్కడ కూడా 2a వస్తుంది. సో కింద పైన వేసుకోవచ్చు. ఈ 2a క్యాన్సిల్, ఈ 2a క్యాన్సిల్, ఈ 2a క్యాన్సిల్ అయిపోతుంది. కాబట్టి వేసుకోవచ్చు అలాగా. ఓకే, ఇలా వేసుకుంటే గమనించండి. ఇప్పుడు ఇక్కడ ఏ ఇంటూ ఏ ఏంటి? ఏ ఇంటూ ఏ ఏమవుతుంది? ఏ స్క్వేర్ అవుతుంది. కాబట్టి ఇగో ఇది క్యాన్సిల్. 1/2 2s are 4, 4 2s are 8 ఏ మాత్రమే మిగులుతుంది. ఎందుకు అంటే గమనించండి, ఈ ఏ క్యాన్సిల్, ఏ స్క్వేర్ క్యాన్సిల్ అవుతుంది కాబట్టి ఓన్లీ 8 మిగులుతుంది, రైట్. అలా మిగిలిన తర్వాత ఇప్పుడు ఈ 2a కాస్త T1కి వస్తుంది, ఈ 2a కాస్త T2 కూడా వస్తుంది. అప్పుడు 2a T1 ఏంటది? 2a T1 ఏంటిది? y1. కాబట్టి y1 మైనస్ 2a T2 ఏంటిది? y2. ఇలా వస్తుంది. అలానే 2a T2 ఏంటి? 2a T2 ఏంటిది? y2 మైనస్ ఈ 2a T3 కూడా వస్తుంది. 2a T3 ఏంటిది? y3. నెక్స్ట్ ఈ 2a T3కి వస్తుంది, ఈ 2a T1కి వస్తుంది. 2a T3 ఏంటిది? y3 మైనస్ 2a T1 ఏంటిది? y1. ఇది మన ఫైనల్ ఆన్సర్. మనం ఏం చేసుకోవచ్చు? స్క్వేర్ యూనిట్స్ అని వేసుకోవాలి. ఇది మస్ట్ అండ్ షుడ్. మీరు వేసుకోకపోతే మీకు హాఫ్ మార్క్ 1 మార్క్ కట్ చేస్తారు. సో ఇలా వచ్చిన స్టూడెంట్స్, ఫస్ట్ మనం ఏం చేసామంటే ఏ వర్టెక్స్, బి వర్టెక్స్, సి వర్టెక్స్ తీసుకున్నాము. ఇది ఏరియా ఆఫ్ ట్రయాంగిల్ ఫార్ములా. x1 x2 x3 x1 x2 x3 వాల్యూస్ వేసుకున్నాము. y1 y2 y3 వాల్యూస్, రైట్. సో దీంట్లో నుంచి దీంట్లో నుంచి 2a కామన్ తీసాను. a 2a 2 క్యాన్సిల్, ఏ ఇంటూ ఏ స్క్వేర్. r1 రో ఆపరేషన్ చేశాను, r1 మైనస్ r2 ఈ రెండు సపరాక్షన్ చేసుకుని ఇక్కడ వేసుకున్నాను. r2 అంటే ఏంటి? r2 మైనస్ r3 అంటే ఈ రెండు సపరాక్షన్ చేసి ఇక్కడ వేసుకున్నాను. దాని తర్వాత గమనించండి, ఇది a మైనస్ b అంటే ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్. కాబట్టి a ప్లస్ బి ఇంటూ ఏ మైనస్ బి, ఏ ప్లస్ బి ఇంటూ ఏ మైనస్ బి. ఈ రెండు ఏంటి? ఇది బయట కామన్ తీసాను. దాని తర్వాత ఇది క్లోజ్ చేస్తే మనకి ఏబిసిడి డెట్ ఫామ్ అప్లై చేస్తే మనకి ఇది వచ్చింది.
ఇక్కడ T2 క్యాన్సిల్ అయిపోయి T1 మైనస్ T3 వస్తే మనం మైనస్ కామన్ తీసుకున్నాము. దాని తర్వాత మోడ్లో మైనస్ పోయింది. దాని తర్వాత మనకి ఇక్కడ కింద 8 రావాలి కదా, 8 రావాలి కాబట్టి మనం ఏం చేసామంటే 2a రైట్. అంటే దీనికి ఒక 2a, దీనికి ఒక 2a, దీనికి ఒక 2 వేసుకున్నాం. 2a క్యాన్సిల్, 2a క్యాన్సిల్, 2a క్యాన్సిల్ అయిపోతుంది. అలా క్యాన్సిల్ అయిపోతుంటే వేసుకోవచ్చు. అప్పుడు ఈఏ అంటే ఏ స్క్వేర్, క్యాన్సిల్ అయిపోయింది. 2 2s are 4, 4 2s are 8 ఏ మాత్రం కాబట్టి 8a. ఇప్పుడు ఈ 2a అనేది దీనికి మల్టిప్లై అవుతుంది, ఈ 2a అనేది దీనికి మల్టిప్లై అవుతుంది, ఈ 2a అనేది దీనికి మల్టిప్లై అవుతుంది. సో 2a ఇంటూ T1 అంటే y1, 2a ఇంటూ T2 అంటే y2, 2a ఇంటూ T2 అంటే y2, 2a ఇంటూ T3 అంటే y3. 3 వస్తే 3, 2a ఇంటూ T3 అంటే y3, 2a ఇంటూ T1 అంటే y1 స్క్వేర్ యూనిట్స్. ఇది స్ట్రెయిన్స్. సో క్లియర్గా సమ్ మొత్తం నీట్గా ఎక్స్ప్లెయిన్ చేసాం కదా. ఇప్పుడు మనం డి అనే పాయింట్ తీసుకుంటాను. ఇక్కడ డి కాకపోతే ఏదైనా తీసుకోండి, డి అని తీసుకోవాలని అవసరం లేదు. మీ కాలేజ్ బుక్స్లో ఎలా ఉంటే అలా ఫాలో అవ్వచ్చు. ఇక్కడ డి తీసుకుంటాను. x1 y1 అనే ఒక పాయింట్ అనుకోండి. నేను డయాగ్రామ్ కూడా వేసి చూపిస్తాను, కంగావడకండి. ఈజ్ ఈక్వల్స్ టు ఏటీ కామా ఏటీ అని పెట్టుకోండి. తప్పేం కాదు, చెప్తానండి. ఇప్పుడు 1 కాబట్టి 1 1 రెండు సేమ్ ఉన్నాయి కదా. ఇక్కడ స్క్వేర్ పెట్టుకోండి, ఇక్కడ 2 పెట్టుకోండి. గుర్తుండదు కదా మీకు, రైట్. అలాగా ఇప్పుడు డి అయిపోయింది కదా, ఈ తీసుకోండి. ఈ ఈజ్ ఈక్వల్స్ టు x2 y2, x2 y2 ఈజ్ ఈక్వల్స్ టు సేమ్ అదేవిధంగా ఏటీ కామా ఏటీ పెట్టుకోండి. 2 అంటే ఏంటి, సేమ్ మనం ఇక్కడ 2 2 ఇక్కడ స్క్వేర్ పెట్టుకోండి, ఇక్కడ 2 పెట్టుకోండి. అదేవిధంగా డిఈఎఫ్ తీసుకోండి. ఇప్పుడు x3 కామా y3 ఈజ్ ఈక్వల్స్ టు ఏటీ కామా ఏటీ పెట్టుకోండి. ఇక్కడ 3 3 కాబట్టి 3 3 ఇక్కడ స్క్వేర్, ఇక్కడ 2 పెట్టుకోండి. రైట్, మీకు క్లియర్ అర్థమవుతున్నా? అయితే ఈ పాయింట్స్ ఏంటి అంటే సింపుల్, ఏం లేదు. మనము ఈ పాయింట్స్తో మనం ఏం చేస్తామంటే PQR కనుక్కోవాలి. ఈ PQR ఏం పాయింట్స్ అంటే, ఉదాహరణకి చూడండి, నేను సింపుల్గా చెప్తాను. ఓకే, ఒక పారాబోలా తీసుకోండి. రైట్, అయితే ఇక్కడ టచ్ అవుతుంది. ఇప్పుడు ఇక్కడ x1 y1 అంటాం, ఇక్కడ టచ్ అవుతుంది. x2 y2 అనుకోండి. ఇక్కడ నుంచి లైన్ తీసుకోండి, ఇక్కడ టచ్ అవుతుంది. దీని x3 y3 అనుకోండి. ఇప్పుడు ఇవి టాంజెంట్స్ ఏంటివి, ఇవి టాంజెంట్స్, ఇవి టాంజెంట్స్. ఓకే, లైక్ డిఈఎఫ్ మీరు ఇవే పెట్టుకోవచ్చు, ఏం కాదు. డి, ఇది డి పెట్టుకోండి, ఇక్కడ ఈఎఫ్, వీటికి ఏదైనా పేర్లు ఇవ్వచ్చు, అతింటి వరి. ఇప్పుడు ఈ ఇక్కడ ఏం చేస్తా అంటే ఇది PQR, రైట్, ఈ పాయింట్స్. రైట్, మీకు డయాగ్రామ్ ఈజీగా అర్థమైంది కదా. రైట్, ఇలా ఇచ్చాడు. ఇప్పుడు ఈ డిఈఎఫ్ లేకపోతే డిఈఎఫ్ ఈ 3 పాయింట్స్ పారబోలా ఉంది కాబట్టి రాసుకోండి. ఈ పాయింట్ రాయకపోయినా కాదు, 3 పాయింట్స్ ఆన్ ద పారాబోలా y square is equals to 4x. ఓకే, ఇప్పుడు ఇవి టాంజెంట్స్ కదా. సో ద ఈక్వేషన్ ఆఫ్ ద టాంజెంట్స్ ఏంటిది, డిఈఎఫ్ ఏంటి, ఈక్వేషన్ ఆఫ్ టాంజెంట్స్. ఓకే, డిఈఎఫ్. ఇప్పుడు ఈ టాంజెంట్స్కి ఒక ఫార్ములా చెప్తాం, ఇది మైండ్లో పెట్టేసుకోండి మీరు. ఓకే, ఫార్ములా వచ్చేసి మనకి ఏంటంటే y ఈజ్ ఈక్వల్స్ టు x/t ప్లస్ ఏటీ. ఈ ఫార్ములా మీరు గుర్తుపెట్టుకోండి, ఇది ఈక్వేషన్ ఆఫ్ టాంజెంట్ ఫార్ములా. ఓకే, ఈక్వేషన్ ఆఫ్ టాంజెంట్ ఫార్ములా ఇది. ఓకే, ఈ ఫార్ములా మనం ఎలా రాసుకోవచ్చు అంటే, ఇప్పుడు ఈ టీ అవతలకు వెళ్ళాలంటే ఫస్ట్ మనకి ఎల్సిఎం చేసుకోవాలి. అంటే టీ ఇంటూ టీ స్క్వేర్, కాబట్టి y square is equals to x/t
ఏటీ స్క్వేర్ బై టీ ఇలా వస్తుంది. అంటే ఈ టీ దీనికి మల్టిప్లై అవుతుంది, టీ స్క్వేర్ వస్తుంది బై టీ వచ్చింది. ఇప్పుడు ఈ టీ అవతలకు వెళ్ళింది అనుకోండి, ఇలా వస్తుంది. అప్పుడు ఇక్కడ ఉండదు, అప్పుడు ఈ బయ్యే ఉండదు, ఇలా ఉంటుంది స్టూడెంట్స్. అంటే ఎక్స్ చూడండి, ఎక్స్ ప్లస్ ఏ టీ స్క్వేర్ ఒక మంచిగా ఆర్డర్ రాశాను, అంటే కింద టీ పైకి వెళ్ళింది, రైట్. ఇలా వచ్చే మనకి ఈక్వేషన్. ఓకే, సో ఇప్పుడు ఈ ఈక్వేషన్ వైజ్గా ఏంటి అంటే ఇక్కడ టీ ఉంటే ఇక్కడ మనకి టీ ఉంది. అలాగా ఇక్కడ చూడండి, ఇక్కడ మనకి T1 ఉంది, ఇక్కడ ఏముంది, ఈ పాయింట్కి T1 ఉంది. అంటే ఏ T1 2A T1. ఇప్పుడు ఈ పాయింట్కి గాను ఇలా రాసుకోవచ్చు, అలా రాసుకోవచ్చు. అంటే చాలా సింపుల్, T1 ఇక్కడ T1 కాబట్టి T1 y ఎక్స్ ప్లస్ ఏ T1 స్క్వేర్. అలానే ఈ సెకండ్ పాయింట్కి గాను ఇది ఈక్వేషన్ 1 అనుకోండి. సెకండ్ పాయింట్కి గాను T2y ఈజ్ ఈక్వల్స్ టు ఎక్స్ ప్లస్ ఏ T2 స్క్వేర్. ఇది ఈక్వేషన్ 2 అనుకోండి. ఇప్పుడు ఈక్వేషన్ 3 ఏంటి, ఈ పాయింట్కి గాను T3y ఈజ్ ఈక్వల్స్ టు ఎక్స్ ప్లస్ AT3 స్క్వేర్ ఇలా వస్తుంది. ఓకే, దీన్ని మనం T1 లేకపోతే ఇలా కూడా రాసుకోవచ్చు, ఏం కాదు. ఎలాగంటే YT1 అంటే y T1 అటు రాసుకోవచ్చు, ఏం కాదు. YT3 T2 అటు YT2. ఓకే, ఇలా రాసుకోవచ్చు, ఏం కాదు. అలా ఉంచినా ఇలా ఉంచినా ఏం కాదు. ఇది ఈక్వేషన్ నెంబర్ 3 మీకు ఇలా వచ్చినాయి. ఇప్పుడు మనం ఏం చేయాలంటే ఈ 1 ఈ 2 ఈక్వేషన్స్ మనం సబ్ట్రాక్షన్ చేయాలి. 1 - 2 అంటే ఫస్ట్ 1 ఈక్వేషన్ మైనస్ 2, 1 2 ఈక్వేషన్ సబ్ట్రాక్షన్ చేసాం అనుకోండి. ఫస్ట్ ఏముంది, YT1 మైనస్ ఫస్ట్ ఈక్వేషన్ మైనస్ సెకండ్ ఏముంది YT2 ఈక్వల్స్ టు ఇక్కడ ఏముంది, ఈ ఎక్స్ చూడండి, ఎక్స్ ప్లస్ ఏ T1 స్క్వేర్ ఇది 1 మైనస్ 2 ఏంటి, ఎక్స్ ప్లస్ ఏ T2 స్క్వేర్. ఇప్పుడు ఈ మైనస్ లోపలికి వెళ్ళింది అనుకోండి, మైనస్ ఇంటూ ఎక్స్ మైనస్ ఎక్స్ మైనస్ ఇంటూ ప్లస్ మైనస్ AT స్క్వేర్ ఇలా వస్తుంది. ఓకే, ఇప్పుడు ఈ ఎక్స్ క్యాన్సిల్, ఈ రెండు మాత్రం మిగులుతాయి. ఇక్కడ చూడండి, ఇక్కడ నుంచి మనం y కామన్ తీసేసుకోండి, y కామన్ తీసాం, మనకేం మిగిలింది T1 మైనస్ T2 ఈక్వల్స్ టు ఇక్కడ ఏం మిగులుతుంది మనకి, ఇక్కడ ఏ ఉంది, ఇక్కడ ఏ ఉంది, ఏ కామన్ తీయండి, T1 స్క్వేర్ మైనస్ T2 స్క్వేర్ ఇలా మిగిలింది మనకి. అయితే ఇది ఎలా ఉంది, ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్ అంటే ఏ ప్లస్ బి ఇంటూ ఏ మైనస్ బి రాసుకోవచ్చు. దీని బదులు రాసుకోండి ఏ ప్లస్ బి ఇంటూ ఏ మైనస్ బి రాసుకోవచ్చు. అంటే T1 ప్లస్ T2 ఇంటూ T1 మైనస్ T2 అలాగా. అంటే చూడండి ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్లో ఉంటే ఏ ప్లస్ బి ఏ మైనస్ బి. ఇప్పుడు ఇది మనకి క్యాన్సిల్ అయిపోయింది. y ఈజ్ ఈక్వల్స్ టు ఏ T1 ప్లస్ T2 మాత్రం మిగులుతుంది. నేను ఒక లైన్ తీసుకుంటాను ఇక్కడ. ఓకే, ఇప్పుడు y ఈజ్ ఈక్వల్స్ టు ఏ T1 T2 ఉంది, అది వేసుకోండి. y ఈజ్ ఈక్వల్స్ టు ఏ T1 ప్లస్ T2 ఇది వచ్చింది. ఓకే, ఇప్పుడు ఈ y వాల్యూ తీసుకుని వెళ్ళి ఈక్వేషన్ 1లో వేసుకోండి. సబ్స్టిట్యూట్ ఇన్ ఈక్వేషన్ 1. ఓకే, సబ్స్టిట్యూట్ ఇన్ ఈక్వేషన్ 1. ఇది రాయకపోయినా ఏం కాదు, సో వేసుకోండి, y ప్లస్ వేసుకోండి. ఏమొస్తుంది, ఏ T1 ప్లస్
T2 అంటే ఈ y వాల్యూ తీసుకెళ్ళి దీనిలో వేసుకోండి. నెక్స్ట్ T1 ఏముంటుంది అది వేసుకోండి T1. ఓకే, నెక్స్ట్ x ప్లస్ ఏ T1 అక్కడ వేసేసుకోండి x ప్లస్ ఏ T1 స్క్వేర్ ఇదిగోండి రైట్. y T1 y ప్లేస్లో ఇది వేసేసుకున్న T1 ఇదిగోండి ఈక్వల్స్ టు x ప్లస్ ఏ T1 ఓకే. ఎనీ డౌట్స్? ఇప్పుడు మనం నెక్స్ట్ మనం ఏం చేద్దామంటే ఏని టీని T1 మల్టిప్లై చేసుకోండి T1 ఇంటూ T1 స్క్వేర్ ఏ దిగి వస్తే ఇలా వస్తుంది ఏ. ఓకే, అలానే ఈ T1 ఇంటూ T2 ఇప్పుడు ఏ కూడా మల్టిప్లై అవుతే ఇక్కడ ఏలో వస్తుంది రైట్. ఈజ్ ఈక్వల్స్ టు ఎక్స్ ప్లస్ ఏ T1 స్క్వేర్. ఇక్కడ ఈ రెండు సేమ్ ఉన్నాయి కాబట్టి క్యాన్సిల్ అయిపోయింది, ఇది మాత్రం మిగిలింది. ఎక్స్ ఈజ్ ఈక్వల్స్ టు ఏ T1 T2 లేకపోతే రైట్ సరిపోద్ది, ఏం కాదు. ఇది ఎక్స్ వాల్యూ, ఇది వై వాల్యూ. ఓకే, ఇప్పుడు ఇలా చేసుకుని మనకి ఏమొచ్చిందంటే 1 and 2 మనం సాల్వ్ చేస్తే నాకు పీ పాయింట్ వచ్చింది. ఏంటి నాకేమొచ్చింది? పీ పాయింట్ వచ్చింది. కాబట్టి పీ పాయింట్ ఏంటి? ఎక్స్ వాల్యూ ఏంటి? ఏ T1 T2 కామా వై వాల్యూ ఏంటి? ఏ T1 ప్లస్ T2 ఇలా వచ్చింది రైట్. ఇదేమో ఎక్స్ వాల్యూ, ఇదేమో వై వాల్యూ. 1 మైనస్ 2 చేస్తే పి వచ్చింది. మరి క్యూ ఎలా ఉంటుంది అంటే చూడండి 1 మైనస్ 2 చేస్తే వచ్చింది. నెక్స్ట్ 2 మైనస్ 3 చేయాలి. 2 మైనస్ 3 చేస్తే మనకి క్యూ పాయింట్ వస్తుంది. ఎలా వస్తుంది అంటే ఏ 2 తర్వాత ఏంటి 2 3, ఎందుకంటే 2ని 3ని సబ్ట్రాక్షన్ చేస్తున్నాం కాబట్టి 2 3 కామా ఏ ఈ రెండు యాడ్ చేసుకోండి ఇక్కడ T2 ప్లస్ T3. అలానే 3 మైనస్ 1 చేస్తే మనకి R వస్తుంది. 3 మైనస్ 1 చేస్తే R వస్తుంది. ఎలాగంటే 3 మైనస్ 1 కాబట్టి ఏ 3 T1 అంటే 3 1 ఓకే కామా ఏ T3 ప్లస్ T1 ఇలా వచ్చింది. PQR చూడండి ఇక్కడ చూడండి PQR వాల్యూస్ మనకు వచ్చేసినాయి రైట్. ఇలా వచ్చిందానికి మనం ఏరియా కనుక్కోవాలి. ఏరియా ఫార్ములా వేసుకుంటే సమ్ అయిపోతుంది. సో ఇక్కడ సమ్ మీకు అర్థమైందంటే స్టూడెంట్స్ మీకు సమ్ ఇంకా ఆల్మోస్ట్ అయిపోయినట్టే రైట్. ఇక్కడ దాకా చేసిన మీకు మోర్ దెన్ హాఫ్ మార్క్స్ అంటే 4 మార్క్స్ అని 5 మార్క్స్ అని ఇవ్వాలి ఇక్కడ చేస్తే రైట్ ఈజీగా. ఓకే, ఏరియా ఆఫ్ ది ట్రయాంగిల్ ఫార్ములా మీకు తెలిస్తే సమ్ అయిపోయినట్టు. ఏరియా ఆఫ్ ది ట్రయాంగిల్ ఫార్ములా రాసుకోవాలి. ఏరియా ఆఫ్ ది ట్రయాంగిల్ అని రాసుకుని రైట్ ఏరియా ఆఫ్ ట్రయాంగిల్ PQR ఫార్ములా ఏంటి అంటే చాలా సింపుల్ ఫార్ములా ఆఫ్ x1 x2 x3 y1 y2 y3 1 1 1 రైట్ y1 1 1 ఇది ఫార్ములా. ఓకే, మనము x1 అంటే ఏంటి? ఇది x1 y1 x2 y2 x3 y3 సపరేట్ చేసుకోవాలి. ఓకే అయిపోతుంది. ఓకే, ఇప్పుడు చూడండి x1 y1 x2 y2 x3 y3 వాల్యూస్ సబ్స్టిట్యూట్ చేసుకున్నాము. చూడండి ఈజ్ ఈక్వల్స్ టు ఆఫ్ మోడ్. ఓకే, ఇప్పుడు x1 అంటే ఏంటి? x1 ఇన్ ద సెన్స్ ఇది x1, ఇది x2, ఇది x3, ఇది y1 y2 y3. x1 అంటే ఏంటి? ఏ T1 T2. నెక్స్ట్ x2 అంటే ఏంటి? ఇది ఏ T2 T3. x3 అంటే ఏ T3 T1. y1 y2 y3 ఏ T1 ప్లస్ T2 ఏ T1
ప్లస్ T2 A T2 ప్లస్ T3 A T3 ప్లస్ T1 ఇక్కడ ఏమైతే ఉన్నాయో అవి యాడ్ చేసుకుని వేసుకోవాలి ఇక్కడ 1 1 1 ఇలా వస్తుంది. ఓకే, ఇప్పుడు ఇక్కడ ఏ ఉందా బయట తీసుకోండి. తీసుకుంటే ఏమొస్తుంది, ఇక్కడ ఏ వచ్చేస్తుంది. అప్పుడు ఏ కామన్ తీసినట్టు, ఏ అవసరం లేదు. అలానే ఈ ఏ బయట కామన్ తీసుకోండి. ఇక్కడ రాసుకొని చూడండి ఏ. ఓకే, అప్పుడు ఇలా వస్తుంది. ఓకే, ఏ ఇంటూ ఏ స్క్వేర్. ఏ స్క్వేర్ ఇలా వచ్చింది. ఇప్పుడు నెక్స్ట్ మనం ఏం చేయాలంటే రో ఆపరేషన్ చేయాలి. రో ఆపరేషన్గా భయపడిపోకండి. రో ఆపరేషన్ నేను చాలా అంటే చాలా సింపుల్గా చెప్తాను. మీరు రో ఆపరేషన్ చేయకుండా కూడా వాల్యూస్ గుర్తుపెట్టిన విధంగా నేను చెప్తాను. ఓకేనా, ఫస్ట్ వాల్యూస్ రాయిస్తాను, తర్వాత రో ఆపరేషన్ చేసి చూపిస్తాను. చూడండి. ఓకే, ఫస్ట్ ఏ స్క్వేర్ కాబట్టి ఏ స్క్వేర్ అలానే వేసుకోండి. 2 ఇదిగోండి. ఓకే, మ్యాట్రిసెస్ ఇలా వేసుకోండి. ఇప్పుడు మనము రో ఆపరేషన్ చేస్తున్నాం. రో ఆపరేషన్ ఏం చేస్తానంటే ఇక్కడ రాస్తాం చూడండి. R1 ఇంప్లైస్ R1 మైనస్ R3, R2 ఇంప్లైస్ R2 మైనస్ R3. దీని అర్థం ఏంటంటే సింపుల్ చెప్తాను చూడండి. ఇది R1 ఈ లైన్ ఎంత, ఈ లైన్ R2, ఇది R3. నేను R1ని R2ని మాత్రం మారుస్తాను, R3ని నేను మార్చట్లేదు. రో 1 రో 2 ఆపరేషన్ మాత్రమే మారుస్తాను. ఎలా మారుస్తాను అంటే R1 మైనస్ R3, ఈ R1లో నుంచి ఈ R3ని సపరేషన్ చేస్తున్నాను. ఈ R2లో నుంచి R3ని సపరేషన్ చేస్తున్నాను. చేస్తాం ఏ వారు వస్తారో నేను చెప్తాను కాబట్టి. కానీ ఫస్ట్ అయితే R3 మార్చట్లే కదా, ఇది యాస్టివ్ వేసుకోండి. T3 మైనస్ T1, T3 ప్లస్ T1 1. ఇది నేను యాస్టివ్ వేసుకున్నాను. నేను మార్చట్లేదు కాబట్టి యాస్టివ్ వేసుకున్నాను. ఓకే, అలా ముందు వేసేసుకుంటే మనకి ఒక కన్ఫ్యూజన్ అనేది ఉండదు. ఓకే, ఇప్పుడు నెక్స్ట్ ఇది మారుస్తున్నాను. ఇది ఏం చేయాలంటే T1ని డిస్టర్బ్ చేయకండి. T2తోనే మనకి హ్యాండ్లింగ్ అంతా. T2 మైనస్ T3 వస్తుంది. ఇంకా చూడండి, T2 మైనస్ T3 వస్తుంది. ఇక్కడ T1 బయట కామన్ తీసుకున్నాం. నేను చూపిస్తాను మీకు, కంగాపడకండి. రైట్, మీరు రో ఆపరేషన్ చేయకుండా గుర్తుపెట్టిన విధానం చెప్తానండి. T1 యాస్టివ్ వేసేసుకోండి. T2తో హ్యాండిల్ చేస్తున్నాం. T2 మైనస్ T1. ఇక్కడ ఏమైతే వచ్చిందో అదే ఇక్కడ వేసుకోండి. T2 మైనస్ T3. రైట్, నెక్స్ట్ ఇక్కడ 1లో నుంచి 1 తీసేస్తే 0 వస్తుంది, ఇది 0 వస్తుంది. మీరు గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ ఇప్పుడు T2తోనే మనం హ్యాండిల్ చేస్తున్నాం కాబట్టి ఇదిగో T2తో హ్యాండిల్ చేయాలి. T3ని యాస్టివ్ వేసేసుకోండి. ఇదిగో వేసేసుకున్నాం. ఇక్కడ T2 మైనస్ T1 రాసుకుంటున్నాను. రైట్, ఇదే ఇక్కడ వేసేసుకోండి. T2 మైనస్ T1. ఇప్పుడు ఇది ఎలా వచ్చిందో నేను చెప్తాను మీకు. ఓకే, ఇది ఎలా వచ్చిందో మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకే, సో ఫస్ట్ ఇక్కడ ఏముంది చూడండి, R1 అనగానే ఏముంది, ఈ లైన్ యాస్టివ్ వేసుకోండి. T1 T2 రైట్, T1 ఎక్కడ ఉంది, రైట్, T1 ప్లస్ T2 1. ఇది R1 మైనస్ మైనస్ మైనస్. ఓకే, R3 అంటే ఇది T3 T1 T1 1. ఓకే, ఇప్పుడు ఈ మైనస్ లోపలికి వెళ్ళింది అనుకోండి, మైనస్ ఇంటూ T3 మైనస్ ఇంటూ ప్లస్ మైనస్ వస్తుంది. ఓకే, ఇది మైనస్ T1, ఇది ప్లస్ T1. T2 మైనస్ T3 వస్తుంది. 1 మైనస్ 1 0. ఇక్కడ T1 కామన్ తీసుకోండి. T2 మైనస్ T3 చూసుకోండి. T1 ఇంటూ T2 మైనస్ T3 మైనస్ T3
0 ఇలా వచ్చింది. రైట్, ఇప్పుడు R2 చేద్దామా? సేమ్ అదేవిధంగా R2 అంటే ఏంటి? ఇది వేసుకోండి. సారీ, ఇది T2 T3 T2 ప్లస్ T3 1 మైనస్ T3 R3 వేసుకోండి. T3 T1 T3 ప్లస్ T1 1. ఈ మైనస్ మల్టిప్లై అవుతే ఇది మైనస్ వస్తుంది. T3 క్యాన్సిల్. T2 మైనస్ T1 రైట్. T1 ఇది 0. ఇది T3 కామన్ తీసుకోండి. T2 మైనస్ T1 చూసుకోండి, ఇదే వచ్చింది. T2 మైనస్ T1 0 0 ఇలా వచ్చింది స్టూడెంట్స్. ఓకే, ఇది అవసరం లేదు, ఎలా చేసుకున్నాం. ఓకే, ఇప్పుడు సింపుల్ ఏం లేదు, a స్క్వేర్ బై 2 యాస్టీస్ వేసుకున్నాను. కామన్ తీసుకుందాం. ఫస్ట్ కామన్ ఎలా తీసుకోవాలంటే ఇక్కడ చూడండి, ఇక్కడ ఇది సేమ్ ఉంటుందా? బయట తీసుకోండి. T2 మైనస్ T3 కామన్ తీస్తా. అప్పుడు ఏం మిగులుతుంది? T1 ఇక్కడ తీసేస్తాం కదా బయటికి, 1 0 ఇలా మిగిలింది. ఇక్కడ నుంచి ఇది బయట తీయండి. T3 ఇది బయట తీసేస్తాం కాబట్టి 1 0 ఇది బయట తీసాం కాబట్టి T2 మైనస్ T1 ఇలా వచ్చింది. ఈ కింద యాస్ వేసుకోండి. T3 T1 T3 ప్లస్ T1 1 ఇది యాస్ వేసేసుకున్నాం. ఇప్పుడు నెక్స్ట్ మనం ఏం చేయాలంటే చాలా సింపుల్, ఏం లేదు, ఇది ఇగ్నోర్ చేయండి, అవసరం లేదు. ఇప్పుడు దీనికి మాత్రమే AD మైనస్ BC చేసుకోండి. ఓకే, చేయండి. ఇప్పుడు ఇది ఇగ్నోర్ చేసాం కాబట్టి ఇది మనకు అవసరం లేదు, అంటే మీరు ఎరేజ్ చేయొద్దు. రైట్, మీ స్టెప్ వల్లనే ఉంచండి, మీకు అర్థం కావడం కోసం ఇలా వేస్తున్నాను అంతే. ఇలా వేయకండి, ఆ స్టెప్ వల్లనే ఉంచండి. ఓకే, ఇప్పుడు AD మైనస్ BC వేసాం అనుకోండి, ఇది యాస్టే చేసుకోండి. a స్క్వేర్ బై 2 T2 మైనస్ T2 మైనస్ T1 AD మైనస్ BC గెట్ అప్లై చేస్తున్నాం. T1 ఇంటూ 1 T1 మైనస్ 1 ఇంటూ T3 ఇలా వస్తుంది. అప్పుడు మాడ్ వస్తుంది. ఓకే, ఇప్పుడు క్వశ్చన్ చూడండి, 1/16a ఉంది. 16a రావాలంటే ఇక్కడ 2 ఉంది, అంటే మనం 8a వేస్తున్నాం అనుకోండి. 8a ఇంటూ 2 మనకేమవుతుంది? 16 అవుతుంది. కాబట్టి నేను 2 పక్కన నేను 8a వేసుకుంటున్నాను. రైట్, 8a వేసుకుంటే ఇక్కడ కూడా నాకు 8a వస్తుంది. క్లారిటీ అర్థమైంది అనుకుంటున్నాను. ఓకే, 8a క్యాన్సిల్ చేస్తే మనకి క్యాన్సిల్ అయిపోతుంది కాబట్టి వేసుకోవచ్చు. ఎందుకు వేసుకుంటాం అంటే 2 8 16a, అందుకోసం వేసుకుంటున్నాం. ఇప్పుడు ఏం చేయాలంటే a ఇంటూ a స్క్వేర్ a క్యూబ్ అవుతుంది. a ఇంటూ a స్క్వేర్ a క్యూబ్ అవుతుంది, అంటే 8a క్యూబ్ అవుతుంది. ఓకే, 8a క్యూబ్ని ఎలా రాసుకోవచ్చు అంటే చూడండి, 2a ఇంటూ 2a ఇంటూ 2aగా రాసుకోవచ్చు. రైట్, అయితే ఇప్పుడు దీంట్లో కొన్ని మాడిఫికేషన్స్ చేస్తున్నాను. ఎలాగంటే క్వశ్చన్ చూడండి, మనకి క్వశ్చన్ తగ్గట్టుగా ఇది కొంచెం మారాలి అంటే నేను ఇక్కడ మైనస్ కామన్ తీస్తున్నా. అప్పుడు ఏమవుతుందంటే పాజిటివ్ అయిపోతుంది, ఇది నెగిటివ్ అయిపోతుంది. ఇక్కడ నేను మైనస్ కామన్ తీస్తున్నా, అప్పుడు ఏమవుతుంది? ఇది ప్లస్ అయిపోతుంది, ఇది మైనస్ అయిపోతుంది. ఇవి మైండ్లో పెట్టుకోండి. ఓకే, దాని తర్వాత ఇప్పుడు 2a దీనికి ఇద్దాము, ఈ 2a దీనికి ఇద్దాము, ఈ 2a దీనికి ఇవ్వాలి. అది ఎలాగో నేను చూపిస్తాను చూడండి. ఓకే, రైట్, 8a క్యూబ్ని లోపల పంపిస్తున్నాం కాబట్టి రాసుకోవద్దు. రైట్, 1 పెట్టుకోండి. 2 8 16a రాసుకోండి. ఓకే, రాస్తున్నామా? ఇప్పుడు నెక్స్ట్ ఈ 2a
రాసుకుంది కదా, T2 మైనస్ T3. ఓకే, ఇప్పుడు ఈ 2a ఉంది కదా, ఈ 2a ఇక్కడ రాస్తున్నాం. అయితే మోడ్లో ఈ నెగిటివ్స్ పోతాయి, మోడ్లో ఆ నెగిటివ్స్ వెళ్ళిపోతాయి, పాజిటివ్ అయిపోతుంది, రైట్. ఇది మాత్రం T1 పాజిటివ్ కాబట్టి T1, ఇది నెగిటివ్ కాబట్టి T2లో వేసుకుంటున్నాను. బయట ఉన్న నెగిటివ్ మాత్రమే పోతుంది, లోపల మాత్రం పోవు, అల్లనే ఉంటాయి. ఓకే, ఇప్పుడు T1 మైనస్ T2 అయిపోయింది. ఇక్కడ కూడా అంతే, మోడ్లో నెగిటివ్ ఉందా అది వెళ్ళిపోతుంది, ఎందుకంటే మోడ్లో నెగిటివ్స్ ఉండవు, రైట్. ఈ 2a ఇక్కడ వేసుకోండి. ఇప్పుడు T3 పాజిటివ్ కాబట్టి ముందు వేసుకుంటున్నా, మైనస్ T1 ఇలా వేసుకోండి, రైట్. మోడ్ ఇలా వస్తుంది, 1/16a ఇదిగోండి, 2a ఇంటూ T2, 2a ఇంటూ T2 మైనస్ 2a ఇంటూ T3, రైట్. 2a ఇంటూ T1, 2a ఇంటూ T2, 2a ఇంటూ T3, 2a ఇంటూ T1 ఇలా వచ్చింది స్టూడెంట్స్. ఓకే, అయితే ఇది ఎలా వేసుకోవచ్చు అంటే గమనించండి, ఈజ్ ఈక్వల్స్ టు 1/16a రాసుకోండి, ఈజ్ ఈక్వల్స్ టు 1/16 రాసుకున్నాం. మోడ్ ఆఫ్ 2a T2, చూడండి 2a T2 అంటే ఏంటి, y2, 2 ఉందంటే y2, T1 ఉందంటే y1, T3 ఉందంటే y3 రాసుకోండి. 1/16. ఓకే, క్వశ్చన్ వాజ్గా y1 మైనస్ y2 ఎక్కడుంది, y1 అంటే ఇది y1 మైనస్ y2, చూడండి T1 T2 అనేది ఇది y1 మైనస్ y2 రాసుకోవచ్చు, ఫస్ట్ రాసుకోవచ్చు, ఏం కదా, అన్ని మల్టిప్లికేషన్ అవుతుంది కదా, y1 మైనస్ y2 ఇలా రాసుకోవచ్చు. నెక్స్ట్ 2 మైనస్ 3 అంటే ఇది రాసుకోవచ్చు, ఏం కాదు. ఇదేంటిది, T2 ఉందని ఏంటి, 2a T2, 2a T2 అనేది y2 కాబట్టి y2 మైనస్ y3. నెక్స్ట్ ఇది రాసుకోవచ్చు, చూడండి y3 మైనస్ y1, y3 మైనస్ y1 అంటే స్క్వేర్ యూనిట్స్ అని రాసుకోండి. ఖచ్చితంగా రాసుకోవాలి, ఇది రాసుకుంటే మీకు కట్ చేయరు మార్క్స్, రాయకపోతే కట్ చేస్తాం స్టూడెంట్స్. సో ఎగ్జామ్లో మనకి అటెంప్ట్ చేసాకే మార్క్స్ పడతాయి. సో గివెన్ వాల్యూస్ వేసుకుంటే హాఫ్ మార్క్ పడుతుంది. గివెన్ వాల్యూస్ ఎలా వేసుకోవాలంటే సింపుల్, చూడండి ద ఈక్వేషన్ ఆఫ్ పారాబోలా అని రాసుకోండి, సొల్యూషన్ పెట్టాను. నేను షార్ట్గా రాస్తాను ఈక్వేషన్, ద ఈక్వేషన్ ఆఫ్ ద, మీరు ఫుల్గా రాయండి ఎగ్జామ్లో, పారాబోలా. ఓకే, హూస్ యాక్సిస్ ఈస్, ఓకే, parallel to x axis. నేను క్వశ్చన్లో ఉంది రాసుకున్నాను, ఇలా రాసుకోవాలి, రైట్. రాసుకుంటే మీకు హాఫ్ మార్క్ మినిమం పడుతుంది. ఓకే, కరెక్షన్ వాళ్ళు కూడా అరే చాలా నాలెడ్జ్ ఉంది అనుకుంటాడు. ఓకే, ద ఈక్వేషన్ ఆఫ్ పారాబోలా హూస్ యాక్సిస్ ఈజ్ ప్యారలల్ టు ఎక్స్ యాక్సిస్ అన్నప్పుడు మనకి ఎటువంటి ఫార్ములా తీసుకోవాలంటే x is equals to ly square plus my plus n ఫార్ములా ఇది. సో ఇక్కడ స్టేట్మెంట్ రాయాలనుకుంటే మీరు ఓన్గా రాయొచ్చు. ఇప్పుడు మనకి పారాబోలా అనేది పాస్ అవుతుంది కాబట్టి అదే రాస్తున్నాం, ద పారాబోలా. మీకు ఎగ్జామ్ గుర్తులేదు అనుకోండి, ఏం కాదు, ద పారాబోలా పాసింగ్ త్రూ ఓకే, అయితే పాసెస్ త్రూ రాసుకోండి. పాసెస్ త్రూ ఒక పాయింట్ తీసుకోండి, -2, 1, రైట్. ఇది ఓన్గా రాయండి, నథింగ్ టు వరీ. ఓకే, సో -2, 1 మనం దీంట్లో వేసుకుంటున్నాం కాబట్టి ఇలా వేసుకోండి. ఇది x, ఇది y అనుకోండి.
ఇప్పుడు ఎక్స్ ప్లేస్లో -2 వేసుకోండి, -2 వేసుకున్నా ఈక్వల్స్ టు రైట్ ఎల్ ఇలానే వేసుకోండి. ఈ వై ప్లేస్లో ఈ 1 పెట్టుకోండి. సో 1 స్క్వేర్ అంటే ఎంత? 1 కదా, ఏం కాదు. నెక్స్ట్ ఎం పెట్టుకోండి, వై ప్లేస్లో 1 పెట్టుకోండి, ఎన్ ఇలా వచ్చింది రైట్. దీన్ని ఫర్దర్గా మనం సాల్వ్ చేస్తే మనకేమొస్తుంది? -2 ఎల్ ప్లస్ ఎం ప్లస్ ఎన్ వస్తుంది, అంతే కదా. 1 స్క్వేర్ అంటే 1 1 ఇంటూ ఎల్ ఎల్, 1 ఇంటూ ఎం ఎం, ఎన్ ఇదిగోండి. సింపుల్, చాలా సింపుల్. అలానే నెక్స్ట్ ఇదే రాసుకోండి మళ్ళీ. ఇది ఫస్ట్ అయింది, సెకండ్ పాయింట్ కోసం సేమ్ ఇదే రాసుకోండి. ఎగ్జామ్ హాల్లో గుర్తు లేకపోతే టెన్షన్ పడద్దు. ద పారాబోలా పాసెస్ త్రూ, ఓకే, పాయింట్ తీసుకున్న ఒకటి ఏంటిది? 1,2. సో అగైన్ దీంట్లో వేసుకోండి. ఇప్పుడు ఇది ఎక్స్, ఇప్పుడు ఇది వై, అంటే ఎక్స్లో మనకు 1 వస్తుంది, వేసుకోండి. 1 ఈజ్ ఈక్వల్స్ టు రైట్ ఎల్ ఎల్ ఇదిగోండి. వై ప్లస్ మనం వేసుకోవాలి 2 వేసుకోవాలి. 2 ఇక్కడ స్క్వేర్ ఉంది కాబట్టి స్క్వేర్ ప్లస్ ఎం, ఇక్కడ ఏముంది? వై ఉంది, 2 వేసుకోండి ప్లస్ ఎన్, అంతే. చాలా సింపుల్, ఈజీగా ఉంది కదా, అంతే ఈజీగా వస్తుంది మ్యాథ్స్ రైట్. 2 స్క్వేర్ ఎంత? 4 4L. భయపడితే మ్యాథ్స్ రాదు. ఎం ఇంటూ 2 2M, ప్రయత్నం చేయగా వస్తుంది. ఎన్ ఇదిగోండి ఇలా వచ్చి రైట్. సింపుల్గా వస్తుంది కదా, టెన్షన్ పడద్దు. మ్యాథ్స్ చేసేటప్పుడు నిదానంగా ప్రాక్టీస్ చేయండి. చూసింది ప్రతిదీ ప్రాక్టీస్ చేస్తే మనకి మ్యాథ్స్ ఆటోమేటిక్గా వస్తుంది. ఈ సెకండ్ ఈక్వేషన్, ఫస్ట్ ఈక్వేషన్, సెకండ్ ఈక్వేషన్. థర్డ్ ఈక్వేషన్ కూడా అంతే సేమ్. ద పారాబోలా passes through, ఓకే. సేమ్ ఈ పాయింట్ చూసుకోండి, ఇది -1,3 -1,3 దీంట్లో వేసుకోవాలి. ఇది ఎక్స్, ఇది వై, వేసుకోండి. -1 ఎక్స్ ప్లస్లో నేను ఎక్స్ ప్లస్లో -1 వేసుకున్నాను, ఎక్స్ ప్లస్లో -1 వేసుకున్నాను. ఎల్ వై ప్లేస్లో 3 వేసుకోండి. 3 స్క్వేర్ ఎం ప్లస్ ఎం పక్కన ఏముంది? వై ఉంది కదా, 3 ప్లస్ ఎన్. సాల్వ్ చేయండి, ఏమొస్తుంది? -1 ఈజ్ ఈక్వల్స్ టు 3 స్క్వేర్ 9 కాబట్టి 9L, ఓకే, ప్లస్ 3 ఇంటూ ఎం 3M ప్లస్ ఎన్ ఇలా వచ్చింది. సో చాలా సింపుల్గా ఉంది కదా, ఈజీగా ఉంటుంది, ఏం కాదు. ఒకసారి అర్థం కాకపోతే మళ్ళీ చూడండి వీడియోని, ఏం కాదు. 3, ఓకే. ఇప్పుడు మనం ఈ ఎన్ని ఎలిమినేట్ చేయడానికి ట్రై చేద్దాం. ఈ ఎన్ని ఎలిమినేట్ చేయడానికి ట్రై చేయాలి అంటే మనం సబ్ట్రాక్షన్స్ చేసుకోవాలి, ఓకే. ఇక్కడ ఒక లైన్ తీసుకుంటున్నాను, ఓకే. ఇప్పుడు ఏం చేద్దామంటే 2 - 1, సబ్ట్రాక్షన్ ఫ్రమ్ 2 - 1 చేస్తున్నాం. దానికోసం ఈ సెకండ్ ఈక్వేషన్ వేసుకోండి. 4L ప్లస్ 2M 4L ప్లస్ 2M ప్లస్ N ఈజ్ ఈక్వల్స్ టు ఏముంది? ఇది 1, ఇది ఈజ్ ఈక్వల్స్ టు 1 రైట్. నెక్స్ట్ ఫస్ట్ ఈక్వేషన్ ఏంటి? ఇది ఫస్ట్ ఈక్వేషన్ రైట్. LMN L ప్లస్ M ప్లస్ N ఈజ్ ఈక్వల్స్ టు -2 ఉంది, -2 ఇలాగా ఎందుకు వేసుకుంటాం అంటే కొంచెం ఈజీగా ఉంటుంది, మీకు అర్థం అవుతుంది, అలా వేసుకోం. లేదా పక్క పక్కన కూడా వేసుకోవచ్చు, ఏం కాదు. మీ బుక్స్లో పక్క పక్కన ఉంటే వేసుకోవచ్చు, ఏం కాదు, ఓకే రైట్. ఇప్పుడు ఇది మైనస్ అవుతుంది, ఇది మైనస్, ఇది మైనస్, ఇది ప్లస్ వస్తుంది. సైన్ మార్చుకోవాలి ఎందుకంటే ఇక్కడ మైనస్ ఉంది కాబట్టి, ఓకే. సో మనకి N క్యాన్సిల్ అయిపోయింది చూసారా,
4లో నుంచి ఎల్ తీసేస్తే మనకి 3L, పెద్ద నెంబర్కి ఏ సింబల్ ఆ సింబల్ తీసుకోవాలి. 2Mలో నుంచి ఒక M తీసేస్తే మనకి M వచ్చింది. ఈజ్ ఈక్వల్స్ టు ఇది +2, ఇది 1, 3 ఇలా వచ్చింది. సో చాలా సింపుల్గా ఉంది అని అనుకుంటున్నాను స్టూడెంట్స్, రైట్? సింపుల్ ఉందిగా. ఇప్పుడు అదే విధంగా 3 - 2 చేద్దాం. ఇప్పుడు ఇది ఈక్వేషన్ ఏం పెడదామంటే, ఇక్కడ ఈక్వేషన్ రాద్దాం కావాలంటే 3L + M = 3. మన ఇన్స్టా అకౌంట్ వచ్చేసి RS Vibes మన ఇన్స్టా అకౌంట్. ఓకే, నెక్స్ట్ ఇప్పుడు మనం 3 - 2 చేద్దాం. ఓకే, 3 - 2 చేద్దాం. 3 ఈక్వేషన్ ఏంటి? 9L + 3M + N = చూడండి, 9L 3M + N = -1 -2 కదా. 2 ఏంటి? ఇది 2. 4L + 2M + N = 1. ఇప్పుడు మనం మైనస్ కాబట్టి ఇవి సింబల్స్ మారుతాయి. మైనస్ 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 మైనస్. 9లో నుంచి 4 తీసేస్తే 5L, రైట్? 3లో నుంచి 2M తీసేస్తే +M = రైట్? ఇది మైనసే, ఇది మైనసే, -2 వచ్చింది. సో ఇది మన 5th ఈక్వేషన్. సో ఇది ఈజీగా ఉందనుకుంటా స్టూడెంట్స్. సో 5th ఈక్వేషన్ వేసుకోండి. 5L + M = -2. 5th ఈక్వేషన్. ఇప్పుడు గమనించండి, ఇది 5th ఈక్వేషన్ కదా, ఇది 4th ఈక్వేషన్ కదా. అయితే దీంట్లో ఏదైనా ఒక కామన్ ఎలిమెంట్ ఉందనుకోండి, ఇలానే చేసేసుకోవచ్చు, సబ్ట్రాక్షన్ చేసేసుకోవచ్చు. ఇది M, ఇక్కడ M ఉంది, సేమ్ మ్యాచ్ అవుతున్నాయి కాబట్టి మనం చేసుకోవచ్చు, ఇలా సబ్ట్రాక్షన్ చేసుకోవచ్చు. లేదనుకోండి పాయింట్ ఆఫ్ ఇంటర్సెక్షన్ మనం వాడాలి, రైట్? ఇప్పుడు 5 - 4 చేస్తున్నాం. 5 - 4. 5 ఈక్వేషన్ ఏంటి? 5L + M. మా బుక్లో వేరే విధంగా ఉంది సార్, సో ఇలా చేయొచ్చా అంటే 100% చేయొచ్చు, అలా ఏం లేదు. కొన్ని స్టెప్స్ వేరే ఉన్నా మీకు ఏది ఈజీగా ఉంటే అది ఫాలో అవ్వచ్చు. ఓకే, ఎందుకంటే మీకు ఇది ప్రాసెస్ ఒక్కొక్క సమయం ఒక్కొక్క బుక్లో ఒకలా ఉంటుంది కాబట్టి ఏదైనా సమ్ము వేరే వాళ్ళు చెప్తున్నా, నేను చెప్తున్నా, వేరే విధంగా ఉందనుకోండి టెన్షన్ పడద్దు. ఓకే, ఫుల్ మార్క్స్ వస్తాయి, రైట్? ఇదైతే మేము ఎగ్జామ్స్ కరెక్షన్స్ చేస్తాం, అది తెలుసు కాబట్టి చెప్తాను. ఇది ఇలా చేయండి, మీకు మార్క్స్ ఫుల్గా పడతాయి. ఓకే, ఇది 5th ఈక్వేషన్. -4th ఈక్వేషన్. 3L + M = 3. ఇప్పుడు సబ్ట్రాక్షన్ చేస్తున్నాం కాబట్టి ఇది మైనస్ మైనస్ మైనస్. ఓకే, 5లో నుంచి మనము 3 తీసేస్తే 2L, ఇది క్యాన్సిల్ అయిపోతుంది, = -3 - 2, రైట్? అప్పుడు ఏమవుతుంది? -5 వస్తుంది. దీని ద్వారా మనకి ఏమొస్తుంది అంటే 2L = -5 వచ్చింది, రైట్? ఇప్పుడు 2 అవసరం లేదు అనుకోండి, L = -5/2. మనకి L వాల్యూ ఇలా వచ్చింది. ఇది తీసుకుని వెళ్ళి ఏదో ఒక ఈక్వేషన్ వేసుకుంటే మీకు M వస్తుంది. ఉదాహరణకి, రైట్, ఈ L తీసుకెళ్ళి ఈ 4th ఈక్వేషన్లో వేసుకోండి. లైన్ తీసుకుంటాం చూడండి ఇక్కడ. ఓకే, 4th ఈక్వేషన్లో వేసుకోండి. L తీసుకెళ్ళి 4th ఈక్వేషన్ తీసుకుంటున్నాను. 3L + M = 3. సో మీరు గమనించారు కదా, ఇలా వచ్చింది. ఇలా వచ్చినప్పుడు మనం L వాల్యూ తీసుకెళ్ళి ఇక్కడ వేసుకోండి. L ప్లేస్లో -5/2 -5/2 M = 3. ఓకే, అంటే L ప్లేస్లో -5/2 వేసుకున్నాను. ఇప్పుడు 3 5 ఎంత అవుతుంది? 15 అవుతుంది. కాబట్టి -15/2
ప్లస్ m ఈజ్ ఈక్వల్స్ టు 3. ఓకే, సో ఇప్పుడు ఇది అవతలకు వెళ్ళింది అనుకోండి, అప్పుడు ఏమవుతుందంటే m ఈజ్ ఈక్వల్స్ టు రైట్ అవతలకు వెళ్ళింది అనుకోండి 3 ప్లస్ 15/2 వస్తుంది. ఓకే, సో ఇప్పుడు ఎల్సిఎం చేయండి, ఎంత వస్తుంది మనకి ఇది? m ఈజ్ ఈక్వల్స్ టు 3 2 6, 6 ప్లస్ 15 ఎంత చూడండి, 6 ప్లస్ 15/2 యాడ్ చేస్తే మనకి 21/2 వస్తుంది, అంతే కదా రైట్. 15 ప్లస్ 6 21/2 అంటే మనకి అల్టిమేట్గా m ఈజ్ ఈక్వల్స్ టు 21/2 వచ్చింది స్టూడెంట్స్. ఓకే, సో ఈ L వాల్యూ ఈ m వాల్యూ తీసుకెళ్ళి మనం ఇక్కడ మూడిట్లో ఏదో ఒక ఈక్వేషన్ వేసుకోవచ్చు. దీంట్లో ఏది సింపుల్ ఈక్వేషన్, ఇది సింపుల్ ఈక్వేషన్ కాబట్టి మనం దీంట్లో వేసుకుందాం రైట్. చూడండి, సబ్స్టిట్యూట్ L అండ్ m వాల్యూస్ ఇన్ ఈక్వేషన్ 1. సో ఈక్వేషన్ 1 ఏంటి? -2l ప్లస్ m ప్లస్ n. ఇది మన ఈక్వేషన్ 1 అది వేసుకున్నాం. సో ఇప్పుడు -2 యాస్ట్ వేసుకోండి, -2 ఈక్వల్స్ టు L వాల్యూ ఏంటి? -5/2 -5/2 m వాల్యూ ఏంటి? 21/2 n. ఇక్కడ గమనించండి, రెండు డినామినేటర్స్ సేమ్ ఉన్నాయి. సేమ్ ఉన్నప్పుడు ఏమవుతుందంటే -2 ఈజ్ ఈక్వల్స్ టు 2 ఇలా వస్తుంది. అప్పుడు మనకి 21లో నుంచి 5 తీసేసేయండి, ఏమొస్తుంది మనకి 16 రైట్. 16 ప్లస్ n అలా ఉంటుంది రైట్. ఇది మనకి అవతల వెళ్ళిపోతే ఎంత వస్తుంది మనకి? ఇదంతా అవతల వెళ్ళిపోయింది అనుకో, అప్పుడు ఎలా వస్తుంది అంటే ఇలా వస్తుంది, n ఈజ్ ఈక్వల్స్ టు -2 -16/2 ఇలా వస్తుంది. ఎందుకంటే ఇదంతా మనకి ఎడిషన్లో ఉంది కదా, ప్లస్లో ఉంది, అవతలకి వెళ్తే మైనస్ వస్తుంది. ఇప్పుడు 2 LCM ఏమొస్తుంది అంటే ఇది 4 అవుతుంది రైట్. సో n ఈజ్ ఈక్వల్స్ టు 2 2s are 4 -4 -16/2 వస్తుంది. యాడ్ చేస్తే ఎంత వస్తుంది? యాడ్ చేస్తే ఎంత వస్తుంది అంటే -20/2 మనకి ఎంత వస్తుంది? -10 వస్తుంది రైట్. చూడండి, -4 -16 -20 ఈ 2 ఇదిగోండి. సో 20లో హాఫ్ ఎంత? 10 మైనస్ అలా వస్తుంది. సో n ఈజ్ ఈక్వల్స్ మనకి ఎంత వచ్చింది? 20 వచ్చింది. n ఈజ్ ఈక్వల్స్ ఏమొచ్చింది మనకి? n ఈజ్ ఈక్వల్స్ టు మనకి 10 వచ్చింది. వేసుకోండి, n ఈజ్ ఈక్వల్స్ టు -10 ఇస్ అవర్ ఆన్సర్. ఓకే, ఇప్పుడు L వాల్యూ, m వాల్యూ, n వాల్యూ తీసుకుని వెళ్ళి మన జనరల్ ఈక్వేషన్లో వేసుకోవాలి రైట్. అగైన్ సబ్స్టిట్యూట్ ద L, m వాల్యూ ఇన్ పారాబోలా జనరల్ ఈక్వేషన్ వేసుకోండి. సో దీంట్లో సపరేట్ చేసుకోండి, ఏమొస్తుంది? సబ్స్టిట్యూట్ L, m, n values okay in x is equals to ఇక్కడ ఏముందంటే L y square plus m y plus n దాంట్లో వేసుకోవాలి. సో వేసుకోండి, L వాల్యూ ఏంటి? -5/2 రైట్. ఇక్కడ రాస్తున్నాను చూడండి, ఇక్కడ ఫస్ట్ వేసేసుకోండి. x is equals to L వాల్యూ -5/2 ఓకే, y స్క్వేర్ ప్లస్ m వాల్యూ 21/2 y ప్లస్ n వాల్యూ ఏంటి? -10 కాబట్టి ఇక్కడ మైనస్ ఇంటూ ప్లస్ -10 ఇలా వస్తుంది రైట్. ఇక్కడ మనకి ఎల్సిఎం జరుగుతుంది అంటే ఏం లేదు రైట్. ఇక్కడ చూడండి, ఇక్కడ ఇంటూ 2/2 వేసుకోండి. అప్పుడు 3 డినామినేటర్స్కి 2 2 2 ఉంది అంతే కదా రైట్. అప్పుడు 10 2s ఎంత అవుతుంది? ఇక్కడ 20 ఏర్పడుతుంది కదా, 20 వస్తుంది అంతే కదా. ఇప్పుడు ఈ 2 ఆఫ్ తీసుకెళ్ళండి, ఇక్కడ వచ్చేస్తుంది 2
అప్పుడు సింపుల్గా ఏమవుతుందంటే ఇక్కడ 2 వెళ్ళిపోతుంది, ఇక్కడ 2 వెళ్ళిపోతుంది, ఇక్కడ 2 వెళ్ళిపోతుంది. కాబట్టి ఈ బై వద్దు, ఈ బై వద్దు, 21 వేసేసుకోండి ఇక్కడ. ఓకే, ఇక్కడ బై వద్దు. రైట్, ఈ -5 మంచిగా రాసుకోండి. -5 ఇలా వచ్చింది. రైట్, ఇప్పుడు ఎంతటి ఈక్వేషన్ని ఇటు సైడ్కి పంపించుకోండి. రైట్, పంపించుకోండి. అప్పుడు ఏమొస్తుంది చూడండి, 5y². ఈ మైనస్ కాస్త అవతలితే ప్లస్ వస్తుంది, 5y². ఇది ఆల్రెడీ ఉంది కాబట్టి ఎక్స్ అనేది ఇక్కడ వేసేసుకోండి, ప్లస్ 2x. నెక్స్ట్ ఇది కూడా అవతలితే -21y -20 ఈజ్ ఈక్వల్స్ టు 0. ఇది మన పారాబోలా ఈక్వేషన్, అది మన ఫైనల్ ఆన్సర్. సో ఒక్కసారి కావాలంటే స్క్రీన్ షాట్ తీసుకోండి అన్నాడు. ఇప్పుడు ఈ క్వశ్చన్లో నుంచి మనము అదే స్టేట్మెంట్ రాస్తే మనకి 1 మార్క్ వస్తుంది. ఓకే, చూడండి, ద ఈక్వేషన్, నేను షార్ట్ రాస్తున్న ఈక్వేషన్ అనేది మీరు మొత్తం రాయండి. ఈక్వేషన్ ఆఫ్ ద పారాబోలా, క్వశ్చన్లో ఉన్న తీసుకోండి, నథింగ్ టు వరీ. పారాబోలా whose axis parallel to the x axis కాబట్టి అప్పుడు మనం ఏం చేస్తాము అంటే ఈక్వేషన్ తీసుకోవాలి. ఇది x is equals to l, రైట్, m ప్లస్ n, ఇక్కడేమో y², ఇక్కడ y. ఇది తీసుకోవాలి స్ట్రైట్. ఇచ్చిన 3 పాయింట్స్ని ఈ ఈక్వేషన్ సబ్స్టిట్యూట్ చేయండి, మీకు 3 ఈక్వేషన్ వస్తాయి. ఆ 3 ఈక్వేషన్ సబ్ట్రాక్షన్ చేసుకుంటే LMN వాల్యూస్ వస్తాయి. ఆ LM వాల్యూస్ కాస్త దీంట్లో వేసుకోండి, సమ్ అయిపోతుంది. ఓకే, సో ఫస్ట్ ఈక్వేషన్ చూడండి. ఆ ఫస్ట్ ఈక్వేషన్ చూడండి, -1,2 ఈ ఈక్వేషన్ వేసుకోవాలి. అయితే దీనికోసం ఏదైనా స్టేట్మెంట్ రాసుకోండి, ఓన్గా రాయండి, మార్క్స్ వస్తాయి. ఓన్లీ ఈ స్టేట్మెంట్ రాస్తే మీకు 1 మార్క్ ఇస్తాడు. అంత మోస్ట్ పవర్ఫుల్ స్టేట్మెంట్ ఇది. ఓకే, ఇప్పుడు పారాబోలా ఇస్ పాసింగ్ త్రూ ద పాయింట్స్ కాబట్టి అది రాసుకోండి. ద పారాబోలా త్రూ -1,2 అనుకోండి. ఇప్పుడు తీసుకుని వెళ్ళి దాంట్లో వేసుకోండి. సో ఇదేంటిది ఎక్స్, ఇదేంటిది వై. అంటే ఈ -1 ఈ ఎక్స్లో వేసుకుంటే నాకు -1 ఈజ్ ఈక్వల్స్ టు ఎల్, ఇలానే వేసుకోండి. ఈ 2 కాస్త ఈ వైలో వేసుకోండి. చూడండి, 2 స్క్వేర్ కాబట్టి స్క్వేర్ ప్లస్ ఎం, వైలో వేసుకోండి, ఈ 2 వేసుకోండి. ఓకే, ప్లస్ ఎన్ ఇలా వస్తుంది. సాల్వ్ చేసుకోండి. -1 ఈజ్ ఈక్వల్స్ టు 2 స్క్వేర్ అంతా 4l ప్లస్ 2 ఇంటూ m 2m ప్లస్ n ఇలా వస్తుంది. ఇది ఈక్వేషన్ 1 అనుకోండి, ఇది ఈక్వేషన్ 1 అనుకోండి, 2 అనుకోండి, లేకపోతే ఈక్వేషన్ 1 అనుకోండి, ఏం కాదు. ఓకే, నెక్స్ట్ సెకండ్ పాయింట్ ఇలానే చేద్దాం. రైట్, సో ఇది ఇలా వచ్చింది కదా, సేమ్ అది రాసుకోండి. ద రైట్ పాయింట్ తీసుకోండి, ఓన్గా రాయొచ్చు, కంగారు ఏం లేదు. ఈ మ్యాటర్ రాకపోతే ఏం కాదు. ఇదే పాయింట్స్ మనం దీంట్లో వేసుకోవాలి. ఇప్పుడు ఇది ఎక్స్, ఇది వై వేసుకోండి. ఎక్స్లో 1 వేసుకున్నా, రైట్, ఎల్, వైలో ఏం వేసుకోవచ్చు -1 హోల్ స్క్వేర్. ఓకే, అండ్ నెక్స్ట్ వై ప్లేస్లో ఏం వేసుకోవాలి -1 అండ్ ఎం ప్లస్ ఎన్. సాల్వ్ చేయండి. 1 స్క్వేర్ అంటే 1a, 1 ఇంటూ ఎల్ అన్న 1la అంతే. ఏంటి మైనస్లో స్క్వేర్ కాస్త ప్లస్ అయిపోతుంది కాబట్టి అది రైట్. మైనస్ ఇంటూ ఎం -m ప్లస్ ఎన్, ఇది ఈక్వేషన్ 2 అనుకోండి. ఓకే, ఈక్వేషన్ 2. నెక్స్ట్ ఈక్వేషన్ 3 కూడా అంతే సింపుల్. మ్యాథ్స్ రాదని భయపడకండి, సమ్స్ చూస్తూ ప్రాక్టీస్ చేయండి, ఈజీగా వస్తుంది. సేమ్ థర్డ్ కూడా అలా తీసుకోండి. త్రూ థర్డ్ ఈక్వేషన్ థర్డ్ పాయింట్ ఏముంది 2,1 రైట్, నో మైనసెస్ 2,1 జస్ట్.
ఇది కాస్త మనం ఈ ఈక్వేషన్ వేసుకోవాలి. అప్పుడు ఇదేంటిది ఎక్స్, ఇది వై వేసుకోండి. ఎక్స్లో 2 వేసుకోవాలి, 2 ఈజ్ ఈక్వల్స్ టు ఎల్. వైలో ఏం వేసుకోవాలి, 1 వేసుకోవాలి, ప్లస్ వైలో 1 వేసుకోవాలి, ఎం ప్లస్ ఎన్. రైట్, 2 ఇదిగోండి, 1 ఇంటూ ఎల్ ఎల్, 1 ఇంటూ ఎం ఎం ప్లస్ ఎన్ ఇలా వచ్చింది. ఇది ఈక్వేషన్ 3 అనుకోండి. రైట్, ఇది ఇంతే సింపుల్, చాలా సింపుల్. ఇప్పుడు మనం సబ్ట్రాక్షన్స్ చేసుకుంటే సరిపోతుంది. ఓకే, సబ్ట్రాక్షన్స్ ఎలా చేసుకోవాలంటే ఇప్పుడు 2 ఈక్వేషన్స్ తీసుకోండి. ఈ 2 ఈక్వేషన్ ఏది పెద్దగా ఉంది, 1 పెద్దగా ఉంది. చూడండి 4L, ఇది 1L, ఇది పెద్దగా ఉంది కాబట్టి 1 మైనస్ 2. ఓకే, అంటే 1లో నుంచి 2 తీసేస్తున్నా. సో ఫస్ట్ ఈక్వేషన్ వేసుకోండి, 4L ప్లస్ 2M ప్లస్ N ఈజ్ ఈక్వల్స్ టు -1. ఇది ఫస్ట్ ఈక్వేషన్. సెకండ్ ఈక్వేషన్ ఏంటి, ఇది L మైనస్ M ప్లస్ N. L మైనస్ M ప్లస్ N ఈజ్ ఈక్వల్స్ టు 1. ఇది ప్లస్ ఉంది కాబట్టి మైనస్ అయిపోతుంది. మైనస్ కాస్త ప్లస్, ప్లస్ కాస్త మైనస్, ప్లస్ కాస్త మైనస్ ఇలా వస్తుంది. ఓకే, ఎందుకు ఇలా వస్తుంది అంటే చూడండి, ఇక్కడ మైనస్ ఉంది కాబట్టి మైనస్ చేస్తున్నప్పుడు ప్లస్ కాస్త మైనస్, మైనస్ కాస్త ప్లస్, ప్లస్ కాస్త మైనస్, మైనస్ కాస్త ప్లస్ వస్తుంది. ఆపోజిట్లో వేసుకోవాలి సింబల్స్ని. 4లో నుంచి ఇక్కడ నుంచి 1 తీసేస్తే అంటే 1L, 4Lలో నుంచి 1L తీసేస్తే మనకి 3L. ఇది ప్లస్, ఇది ప్లస్ కాబట్టి ప్లస్ 3M, ఇది క్యాన్సిల్ అయిపోతుంది. ఈజ్ ఈక్వల్స్ టు -1 -1 అంటే -2 ఇలా వస్తుంది. ఇప్పుడు ఇక్కడ 3, ఇక్కడ 3 ఉంది కాబట్టి 3 బయట తీసేసుకోండి. 3 బయట తీసా, L ప్లస్ M ఇలా 3 ఇంటూ L 3L, 3 ఇంటూ M 3M అలా వస్తుంది. నథింగ్ టు వరీ. ఓకే, ఇప్పుడు ఈజ్ ఈక్వల్స్ టు -2 ఉంది. రైట్, ఇప్పుడు ఈ 3 మనం అవసరం పంపిస్తే ఇలా కిందకు వస్తుంది, అప్పుడు ఇది ఉండదు. మనకి ఇలా వచ్చింది స్టూడెంట్స్, గమనించండి. ఓకే, ఇప్పుడు ఇది మనకి వచ్చేసి 1 2 3 అయిపోయింది కదా, ఇది 4th ఈక్వేషన్గా మీరు పెట్టుకోండి. ఓకే, మీకు అర్థమవుతున్న స్టూడెంట్స్. ఇప్పుడు L ప్లస్ M వచ్చింది. అదేవిధంగా థర్డ్ ఈక్వేషన్, సెకండ్ ఈక్వేషన్ సబ్ట్రాక్షన్ చేయాలి. రెండిట్లో ఏది పెద్ద ఈక్వేషనో మీరు చూసుకోండి. ఓకే, ఇక్కడ చూసుకుంటే 1, ఇక్కడ 2, ఇది కొంచెం పెద్దగా ఉంది. ఈ 3 సేమ్ ఉన్నాయి, ఇది 2 పెద్దగా ఉంది కాబట్టి 3 మైనస్ 2 చేయండి. ఓకే, థర్డ్ ఈక్వేషన్ ఏంటి, L ప్లస్ M ప్లస్ N, L ప్లస్ M ప్లస్ N. ఓకే, ఈజ్ ఈక్వల్స్ టు 2 ఉంది. ఇది L మైనస్ M ప్లస్ N ఈజ్ ఈక్వల్స్ టు 1 ఇలాగా. ఇప్పుడు సబ్ట్రాక్షన్ చేసుకుంటున్నాం కాబట్టి ఇది మైనస్, ఇది ప్లస్, ఇది మైనస్, ఇది మైనస్ వస్తుంది. ఇది ప్లస్ ఉంది, ఇది మైనస్ ఉంది కాబట్టి క్యాన్సిల్ అయిపోతుంది. ఓకే, రైట్, ఇది ప్లస్ ఉంది, ఇది మైనస్ ఉంది కాబట్టి క్యాన్సిల్ అయిపోతుంది. ఇది ప్లస్, ఇది ప్లస్ కాబట్టి 2M ఈజ్ ఈక్వల్స్ టు, రైట్, ఇక్కడ +2 -1 ఏమవుతుంది, మనకి ఓన్లీ 1 మిగులుతుంది. అప్పుడు M ఈజ్ ఈక్వల్స్ టు 1 కదా, ఈ 2 ఉందా 2 ఇదిగోండి. ఇప్పుడు ఈ 2 అవతలకు వెళ్తే ఏమొస్తుంది, కిందకు వస్తుంది కాబట్టి 1/2గా రాసుకోవచ్చు. ఈ 2 అవతలకు వెళ్తే కిందకు వచ్చింది, అప్పుడు ఈ 2 ఇక్కడ ఉండదు. M ఈజ్ ఈక్వల్స్ టు 1/2 వచ్చింది. ఇప్పుడు మనకి M వాల్యూ ఇక్కడ వచ్చేసింది. ఇదేమి ఈక్వేషన్ రాసుకోవడం అవసరం లేదు, ఇది మనకి M వాల్యూ వచ్చింది. ఇక్కడ ఈక్వేషన్ రాకుండా డైరెక్ట్గా మనకి M వాల్యూ వచ్చింది కాబట్టి ఈ M వాల్యూ తీసుకెళ్ళి ఈ 4th ఈక్వేషన్ వేసుకోండి. 4th ఈక్వేషన్ ఎందుకు వేసుకోవాలి, దీంట్లో వేసుకోకూడదా అంటే మనకి M వాల్యూ తీసుకెళ్ళి దీంట్లో వేసుకుంటే L వాల్యూ వస్తుంది. అదే మనం దీంట్లో వేసుకుంటే M ఉంది, N ఉంది, L ఉంది, 3 ఉన్నాయి కాబట్టి కొంచెం కష్టం అవుతుంది. కాబట్టి ఇప్పుడు M వాల్యూ తీసుకెళ్ళి 4th వేసుకుంటున్నాం. సబ్స్టిట్యూట్. ఓకే, M ఈజ్ ఈక్వల్స్ టు 1/2 ఇన్ ఈక్వేషన్ 4. ఇవి
స్టేట్మెంట్స్ రాకపోతే కంగారు పడకండి, వంద రాయొచ్చు, ఏం కాదు. ఇప్పుడు దీంట్లో వేసుకుంటే ఏమొస్తుంది, ఎల్ ప్లస్ ఎం ఈజ్ ఈక్వల్స్ టు -2/3. ఓకే, ఈ ఎం ప్లేస్ మనం ఏం వేసుకోవచ్చు, 1/2 వేసుకోండి. ఎం ప్లేస్లో ఓకే నేను 1/2 వేసుకున్నా, ఇదిగోండి ఇలా కావాలి. ఓకే, ఇప్పుడు ఈ 1/2 అవతలకి వెళ్ళింది అనుకోండి, సబ్ట్రాక్షన్ అవుతుంది, ఎందుకంటే ప్లస్ కాబట్టి అవతల కాబట్టి సబ్ట్రాక్షన్ వస్తుంది. ఎల్ ఈజ్ ఈక్వల్స్ టు -2/3, రైట్, -1/2 వచ్చింది. ఇప్పుడు రెండింటికి క్యాల్సియం వేసుకోండి, 3కి 2కి క్యాల్సియం చేస్తే 6 వస్తుంది, కాబట్టి 6 వేసుకోండి. ఓకే రైట్, 3 టేబుల్లో 6 ఎప్పుడు వస్తుంది, 2 టైమ్స్, కాబట్టి ఇక్కడ 2తో మల్టిపుల్ చేసుకోవాలి. -2 × 2, ఈ -2 ఇదిగోండి. ఈ 2 ఎలా వచ్చిందంటే 3 టేబుల్లో 6 ఎప్పుడు వస్తుంది, 2 టైమ్స్, కాబట్టి 2 వేసుకున్నాం. ఈ మైనస్ ఇదిగోండి, ఈ 1 ఉందా, ఈ 1 ఇదిగోండి, మల్టిపుల్ ఆఫ్ 2 టేబుల్లో 6 ఎప్పుడు వస్తుంది, 3 టైమ్స్ వస్తుంది, 3 ఇలా వేసుకోండి. లేదా క్రాస్ మల్టిప్లికేషన్ 3 × 1, 2 2s ఇలా వేసుకోండి, క్రాస్ మల్టిప్లికేషన్ చేసుకోండి. రైట్, 2 2s ఎంత, 4 వస్తుంది, కాబట్టి మనం కూడా 4 రాసుకోండి. 4, 2 2s 4 రాసుకోండి. రైట్, 3 1s ఎంత, 3 వస్తుంది, 3 1s 3 ఇలా వచ్చింది. రైట్, సో ఎల్ ఈజ్ ఈక్వల్స్ టు ఎంత, -7/6, -4 -3 ఎంత, -7/6 వచ్చింది. ఇది మనకి ఎల్ వాల్యూ. ఇప్పుడు ఎం వాల్యూ, ఎల్ వాల్యూ తీసుకెళ్ళి ఈ 3 ఈక్వేషన్లో ఏదో ఒక ఈక్వేషన్లో మీరు వేసుకోవచ్చు, నథింగ్ టు వరీ. అప్పుడు మనకి ఎన్ వాల్యూ వస్తుంది. రైట్, ఈ 3 ఈక్వేషన్లో ఏది కన్వెంట్గా ఉందంటే ఎల్ ప్లస్ ఎం ప్లస్ ఎన్ ఇది కన్వెంట్గా ఉంది, ఎందుకంటే అన్ని పాజిటివ్స్ ఉన్నాయి కాబట్టి ఈజీగా సాల్వ్ చేసుకోవచ్చు. దీంట్లో కూడా ఈజీగా వస్తుంది, కానీ వాల్యూస్ ఎక్కువ వస్తాయి, ఇది మీరు మైండ్లో పెట్టుకోండి. ఓకే, ఒక లైన్ తీసుకుంటాను. ఓకే, సబ్స్టిట్యూట్ ఎల్ ఎం వాల్యూస్ ఇన్ ఈక్వేషన్ 3. ఓకే, ఈక్వేషన్ 3 వేసుకుంటున్నాం. అప్పుడు ఏమొస్తుంది మనకి, ఎల్ వాల్యూ ఏంటి, -7/6. ఫస్ట్ ఈక్వేషన్ వేసేసుకోండి. ఎల్ ప్లస్ ఎం ప్లస్ ఎన్ ఈజ్ ఈక్వల్స్ టు 2. ఫస్ట్ నేను ఈక్వేషన్ వేసేసుకున్నాను, థర్డ్ ఈక్వేషన్ వేసేసుకున్నాను. ఇప్పుడు ఎల్ వాల్యూ వేసుకోండి. ఎందుకు వేసుకున్నాను అంటే మీకు అర్థం కావడం కోసం వేసుకున్నాను. ఎల్ వాల్యూ వచ్చేసి -7/6, దీంట్లో వేసుకోండి, -7/6, రైట్, ప్లస్ 1/2 ప్లస్ ఎం వాల్యూ ఏంటి, 1/2. ఓకే, ఎన్ వాల్యూ మనకి ఏం తెలియదు కాబట్టి అలానే ఉంచుకోండి, ఎన్ అనేది. ఓకే, ప్లస్ ఎన్ ఈజ్ ఈక్వల్స్ టు 2 ఇలా వచ్చింది. ఇప్పుడు ఈ 2 తీసుకెళ్ళి అవతల పంపించుకోండి. ఈ 2 తీసుకెళ్ళి అవతల పంపించడం ఏమొస్తుందంటే ఎన్ ఇదిగోండి, ఎన్ ఇక్కడే అలా ఉంచుకోండి, ఈ 2 ఇదిగోండి, ఇది అవతలకు వెళ్తే +7/6, ఇది అవతలకు వెళ్తే -1/2 ఇలా వచ్చింది. రైట్, ఇప్పుడు 6కి 2కి మనం ఎల్సిఎం తీసుకుంటే 6 వస్తుంది. ఓకే, 6 వచ్చింది కాబట్టి ఎన్ ఈజ్ ఈక్వల్స్ టు +6 అలా తీసుకోండి. రైట్, గమనించండి. ఓకే, ఇప్పుడు ఇక్కడ ఏం లేకపోతే ఏంటి, 1 అన్నట్టు. రైట్, ఇప్పుడు 2 ఉందా, ఇక 2 ఇక్కడ వేసుకున్నాను. ఇక్కడ ఏముంది, 1 ఉంది కదా, 1 టేబుల్లో 6 ఎప్పుడు వస్తుంది, 6 టైమ్స్ ఇలా వేసుకోవాలి. నెక్స్ట్ ప్లస్ ఉందా, ఆ ప్లస్ వేసుకోండి, 7 వేసుకోండి. 6 టేబుల్ 6 ఎప్పుడు వస్తుంది, 1 టైం వస్తుంది కాబట్టి వేసుకునే అవసరం లేదు. మైనస్, రైట్, 1 ఉందా, 1 ఇదిగోండి, మల్టిప్లికేషన్. 2 టేబుల్లో 6 ఎప్పుడు వస్తుంది, 3 టైమ్స్ వస్తుంది కాబట్టి ఇక్కడ 3 వేసుకోండి, ఇలా వస్తుంది. ఓకే, ఇప్పుడు దీన్ని సాల్వ్ చేసుకుంటే ఏమొస్తుంది అంటే 2 6 12 ప్లస్ 7 -3. ఈ 6 అనేది కింద ఆన్సర్ ఇలా వేసుకోండి. ఓకే, ఓకే, ఇది యాడ్ చేయండి. ఇప్పుడు 12 17 యాడ్ చేస్తే 19 -3 అంటే 16,
బై 6. ఓకే, 2 టేబుల్లో సాల్వ్ చేయండి. ఇక్కడ మనకి 2 టేబుల్ వేసుకోండి, ఇక్కడేమో 8 వస్తుంది కాబట్టి n ఈజ్ ఈక్వల్స్ టు 8/3 వచ్చింది. ఇప్పుడు మనం ఏం చేయాలంటే ఎల్ వచ్చింది, ఎం వచ్చింది, ఎన్ వాల్యూ వచ్చింది. ఏంటి? ఎల్ వాల్యూ, ఎం వాల్యూ, ఎన్ వాల్యూ వచ్చింది. ఇది తీసుకుని వెళ్ళి జనరల్ ఈక్వేషన్ వేసుకోండి. సబ్స్టిట్యూట్ ఎల్, ఎం అండ్ ఎన్ values in x is equals to ly square my plus n. ఈ ఈక్వేషన్ వేసుకోవాలి. ఇప్పుడు x ఇలా వేసుకుంటున్నాను, రైట్. y స్క్వేర్ ఇలా వేసుకుంటున్నాను. l బదులు -7/6 రైట్, ప్లస్ y యాస్ట్ వేసుకోండి. m వాల్యూ 1/2 ప్లస్ n వాల్యూ 8/3. 6కి 2కి 3కి ఎల్సిఎం వేసుకుంటే నాకు 6 వస్తుంది. 6 రైట్, -7y స్క్వేర్ ఇదిగోండి. ఇక్కడ 6 ఉంది కాబట్టి దీనికి ఏం మల్టిప్లికేషన్ కాదు. ప్లస్ y కదా, y వేసుకోండి. అండ్ y ఇంటూ 1 y కాబట్టి y వేసుకున్నాను. 2 టేబుల్లో 6 ఎప్పుడు వస్తుంది? 3 టైమ్స్ వస్తుంది కాబట్టి నాకు 3 మల్టిపుల్ అవుతుంది yకి. ఓకే, ప్లస్ 8 ఇదిగోండి. 3 టేబుల్లో 6 ఎప్పుడు వస్తుంది? 2 టైమ్స్ కాబట్టి 2 ఇలా వేసుకోండి. ఓకే, సో y ఇంటూ 3 3y 8 2s are 16 8 2s are 16 ఇలా వచ్చింది. ఇప్పుడు ఈ 6 అవతలకు వెళ్తే 6x is equals to -7y square plus 3y plus 16. ఈ మొత్తాన్ని ఇవతలు తీసుకురండి. సింపుల్ ఏమవుతుంది? మైనస్ కాస్త ప్లస్, ప్లస్ y స్క్వేర్, ప్లస్ కాస్త -3y, ఇది +6 ఎందుకంటే ఇక్కడే ఉంది కాబట్టి +6 -16 ఈజ్ ఈక్వల్స్ టు 0. ఇది మన ఫైనల్ ఆన్సర్. ఇది స్టూడెంట్స్, కావాలంటే స్క్రీన్ షాట్ తీసుకోండి. సో వీడియో నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. బాయ్.